హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథలోకి వెళ్ళబోయే ముందు మన న్యూ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాము. ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు కుకింగ్ ఛానల్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఆ ఛానల్లో కూడా మంచి మంచి రెసిపీస్ చాలా అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా కొత్తగా రాబోతున్నాయి. తప్పకుండా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ లాగే ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. మరి కథలోకి వెళ్ళిపోదాం. ఒక అమ్మాయి అర్ధరాత్రి పూట ఆఫీస్ నుండి ఏడ్చుకుంటూ అలా రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డు మీదకు వచ్చిన అమ్మాయి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తాయేమో, ఇక పట్టలేనేమో దుఃఖాన్ని అనుకుంటూనే దిగుతూనే ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు ఆగకుండా కారిపోతూనే ఉన్నాయి. చాలా ఫాస్ట్గా బయటకు వచ్చి అలా నడుస్తూ ఉంది. ఎటు వెళుతోందో ఎటు నడుస్తోందో తెలియకుండా పిచ్చిదానిలా నడిచి వెళ్ళిపోతోంది. చూడటానికి చాలా సాదాసీదాగా ఉన్న చెప్పులు, సింపుల్గా ఉన్న ఒక చుడీదారు, మెళ్ళో సన్నటి చైను, చేతికి దేవుడి దారాలు, ఒక చేతికి వాచ్, చిన్న స్టిక్కర్ పెట్టుకుని జడేసుకుని చాలా సింపుల్గా ఒక సాదాసీదా స్లింగ్ బ్యాగ్ తీసుకొని ఉంది ఆ అమ్మాయి. అలా ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతుందో తెలియకుండా కొంత దూరం నడిచేసరికి టైం చూసుకుంటే అర్ధరాత్రి 2 అయిపోయింది. ఎప్పటి నుంచి నడుస్తుందో ఎంత దూరం నడుస్తుందో తెలియకుండా వచ్చేసింది ఒక ప్లేస్కి. ఆ తర్వాత ఆ చుట్టూ మనుషులు లేరు, నిర్మానుష్యంగా ఉంది. ఒకవైపున గాలి వర్షం స్టార్ట్ అవబోతున్నట్టు వాతావరణం అంతా మారిపోయింది. నాకున్న బాధలకి తోడు ఇదొకటి అనుకుంటూ ఉండగా దుఃఖం బాధ ఒక్కసారిగా కట్టలు తెంచేసుకున్నాయి. దాంతో ఏడుపు ఆగలేదో. మోకాళ్ళ మీద కూర్చొని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉండగా వర్షం స్టార్ట్ అయిపోయింది. చిన్నగా మొదలైన వర్షం ఒక 10 నిమిషాల్లో పెద్ద వానగా మారిపోయి ముద్దగా తడిచిపోయింది. అందులోనే తన కన్నీళ్లు కూడా కలిసిపోయి ఏడుపు ఆగట్లేదు. రోడ్డు మీద కూర్చుండిపోయి ఏడుస్తూ ఉండగా ఒక అబ్బాయి అప్పుడే కారులో వస్తున్నవాడు సడన్ బ్రేక్ వేశాడు. ఈ అమ్మాయిని రోడ్డు మధ్యలో చూసి, బొద్దుందా ఎవడైనా రోడ్డు మీద అంటూ ఉండగా ఆ అమ్మాయి తలెత్తి భయపడుతూ చేతులు అడ్డుపెట్టి చూసేసరికి చాలా గట్టిగా అరుస్తూ వచ్చిన అతను ఆ అమ్మాయిని చూడగానే స్లో డౌన్ అయిపోయాడు. ఎవరు నువ్వు ఈ టైంలో? అర్ధరాత్రే, టైం 2 అవుతోంది తెలుసా? ఇలా రోడ్డు మధ్యలో కూర్చొని ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగింది? ఎవరు మీరు అని అడిగితే ఆ అమ్మాయి లేచి కళ్ళు తుడుచుకొని కాసేపు మౌనంగా ఉన్న తర్వాత ఐఎమ్ సారీ, మీరు వెళ్ళండి అన్న తర్వాత, హలో ఎక్స్క్యూజ్ మీ, నేను రోగ్నో రాస్కెల్నో కాదండి. ఇలా అర్ధరాత్రి పూట మీరు ఆడపిల్ల ఇలా నిలబడిపోయి ఉన్నారు. ఏరియా కూడా అంత మంచిది కాదు. పోనీ నన్నేదైనా హెల్ప్ చేయమంటారా? ఎక్కడైనా మీరు వెళ్ళాల్సిన చోట దించమంటారా? నేను ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియదు. నేను ఎటు వెళుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు అనేసరికి, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు అని ఆ అమ్మాయి మెళ్ళో ఉన్న చైన్ వైపు కింద నుంచి పైకి ఆ అమ్మాయి వైపు అలా కన్నార్పకుండా ఆ అమ్మాయితో మాట్లాడుతూనే తను మొత్తం ఆ అమ్మాయిని గమనించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత, మీరు ఒక్కరే ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. ఇది అంత మంచి ఏరియా కాదు. ఇక్కడికి చాలామంది డ్రింకర్స్, మిగతా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నైట్ 2 అయిపోయింది. ఆపకుండా రైన్ పడుతోంది. ఈ టైంలో మీరు ఇలా ఉంటే ఏదైనా జరగచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మరోలా అనుకోనంటే మా ఇంటికి రండి అంటే, వాట్ యు మీన్ అని అడిగేసరికి, మీరు తప్పుగా అనుకుంటానంటే నేనేం మాట్లాడలేనండి. నేనేమి గాలి వెదమనో తిరుగుబోతునో కాదు. మీరు అనుకునే ఇంటెన్షన్తో రమ్మనమని నేను అస్సలు అంటలేదు. మీరేదో బాధలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంటున్నారు. నేనుండేది అయినా పెద్ద కమ్యూనిటీ ఏరియాలోనే లేండి. అక్కడ మనుషులు ఉంటారు చుట్టూ. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు అక్కడ. మీరు తప్పుగా అనుకోనంటే రండి అన్నాడు. అనేసరికి ఆ అమ్మాయికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మనం ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదండి. పోనీ ఏం జరిగిందో చెప్పండి, నేను సాల్వ్ చేయగలిగితే చేస్తానంటే, అక్కర్లేదు, అది నా పర్సనల్ విషయం, అడగొద్దు అన్న తర్వాత, సరే మీ పేరేంటి అని అడిగితే సంధ్య అంది. అనుకున్నాడు మనసులో. సరే రండి అనేసరికి అతను అలా అడగటం, దానికి తోడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నిజంగానే రాత్రి 2 అయిపోయింది.
కళ్ళు తిరుగుతున్నాయి, భయం వేస్తుంది. దాంతో వేరే ఆప్షన్ లేక కారెక్కిన తర్వాత ఆ కారు ఒక పెద్ద కాస్ట్లీ గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చింది. పక్కనే విల్లాలు, ఖరీదైన బాగా డబ్బున్న వాళ్ళ విల్లాలు ఉన్నాయి అక్కడ. అందులో ఒక విల్లా ముందు ఆ కారు అలా ఆగి లోపలికి వెళ్ళిపోయింది సెక్యూరిటీ సెల్యూట్ చేయగానే. ఆ తర్వాత రండి లోపలికని తీసుకెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అన్నాక మీ పేరు చెప్పలేదు అన్నాక మీ పేరండి అంటే ఆదిత్య అన్న తర్వాత అలాగేనండి అని లోపలికి వెళ్ళమన్నాక వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యింది ఆ అమ్మాయే. ఫ్రెష్ అయిన తర్వాత సంధ్య రా అని పిలిచిన తర్వాత చెప్పండి అంటే తిను ఆకలేదు అనే ఆ అమ్మాయికి ప్లేట్లో చాలా రకాలు వడ్డిచ్చున్నాయి. అందులో చాలా వరకు తనకిష్టమైన ఫుడ్డే ఉంది. ఇంత అండి అంటే పర్లేదు, నీరసంగా ఉంటుంది, ఆకలేస్తుంది, తిను అన్నాడు. అనేసరికి కొంచెం తిన్నాక చాలండి అన్న తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకో, పడుకోపో అన్న తర్వాత సరేననే వెళ్ళి పడుకున్న ఆ అమ్మాయికి అప్పటిదాకా ఏడ్చి ఉండటమో లేదు వర్షంలో తడిచిపోయి ఉండటమో కానీ ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసి పడుకుంది. కాసేపటికి ఆదిత్య తలుపు తీసుకొని వెళ్ళి చైర్ దగ్గరికి లాక్కొని ఆ అమ్మాయి వైపు కన్నార్పకుండా అలా చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతలోనే అతని పెదవుల మీద ఏదో తెలియని విజయదరహాసం మెరిసింది. అతని కళ్ళు ఆర్తితో ఆమెను చూస్తున్నాయి. అలా చూసి తెల్లవారులు అలాగే కూర్చున్నాడు. నిద్ర కూడా పోలేదు. ఆ తర్వాత పొద్దున్నే కాస్త పొద్దెక్కిన తర్వాత మెలకువ వచ్చింది సంధ్యకి. వచ్చిన తర్వాత లేచి చూసేసరికి మంచం మీద బట్టలు పెట్టి ఉన్నాయి. ఆ బట్టల్ని చూసి ఆదిత్య గారు ఏంటండి ఇవి అంటే మీరు రాత్రి అలా వర్షంలో తడిచిపోయి వచ్చినా నేను బట్టలు ఇవ్వలేదు, పాపం మీరు రాత్రి ఫ్రెష్ అయ్యి కూడా అవే వేసుకున్నారు కదా, అరేంజ్ చేశాను, ఫ్రెష్ అయ్యి స్నానం చేసి అన్నాడు. అన్న తర్వాత ఆ అమ్మాయి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం రమ్మనమని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చాలా థ్యాంక్స్ అండి, నేను ఇంకా వెళ్తాను అని ఆ అమ్మాయి బయలుదేరితే సంధ్య రాత్రి చెప్పలేదు, ఇప్పుడు అడగొచ్చా అసలు ఏం జరిగింది ఏంటి అనేది? ఇఫ్ యూ డోంట్ మైండ్ తప్పుగా అనుకోవద్దండి, అది నా పర్సనల్ అని అనుకోవచ్చు కదా, నేను చెప్పలేనని అనుకోవచ్చు కదండి అన్న తర్వాత సరే నీకేదైనా నీడ్ ఉంటే చెప్పు, నేను నాకు నీ వల్ల ఏదైనా హెల్ప్ అయ్యేటట్టయితే యూజ్ అవుతుంది కదా అనేసరికి ఏమీ లేదండి, నేను వేరే ఊరు మాది ఈ ఊరు కాదు, ఇక్కడికి జాబ్ కోసమని వచ్చాను, మరి ఎక్కడుంటున్నావు అంటే ఆ అమ్మాయి మళ్ళీ మౌనంగా ఉంది. ఉన్న తర్వాత సరే నువ్వు చెప్పొద్దు, ఇప్పుడు నీకు కావలసింది జాబా అన్న తర్వాత అవునండి జాబ్ కోసమని వచ్చాను, ఆ జాబ్ కోసమే వెతుకుతూ ఉన్నాను అన్న తర్వాత సరే అలాగైతే నాదే ఒక కంపెనీ ఉంది, నా కంపెనీలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి వేకెన్సీస్, అక్కడే జాబ్ చేద్దుగానే అనేసరికి ఆ అమ్మాయి అలా చూసింది అతని మొహం వైపు. చూసిన తర్వాత ఏం చదువుకున్నావు నువ్వు అని అడిగితే మా స్టేట్లో నేను పీజీ వరకు చదువుకున్నానండి అన్న తర్వాత కానీ నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదండి అని చెప్పిన తర్వాత సరే మరి అలాగైతే నేను నీకు ఫ్రీగా ఏదో హెల్ప్ చేశాను అనుకుంటున్నావు కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉంది, నువ్వు ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళొద్దులే కానీ ఈ రోజుకి ఇక్కడే ఉండు, నువ్వు ఆఫీస్కి రేపొద్దు కానీ ఆఫీసులో నీకు ఇంటర్వ్యూ జరుగుద్ది, ఖచ్చితంగా ఇంటర్వ్యూ జరుగుద్ది, ఆ ఇంటర్వ్యూ నువ్వు అటెండ్ చేసిన తర్వాతే నీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ నీకు వస్తుంది సరేనా అన్న తర్వాత ఇదంతా ఎందుకు చేస్తున్నారో అడగొచ్చా, నా దగ్గర సర్టిఫికెట్లు లేవండి, నేను అడిగాను నీ సర్టిఫికెట్లో ఎందుకు చేసేదేముంది, నీ ముఖం చూస్తే నిన్న ఏ సిచ్యువేషన్లో నువ్వు నాకు కనపడ్డావన్నది తీసేస్తే ఒక నిజాయితీ కనిపించింది, ఎవరైనా మంచిగా వర్క్ చేసే వాళ్ళని కోరి కావాలని పెట్టుకుంటారు, దానిలో నువ్వేమీ నాకు ఫ్రీగా సర్వీస్ చేయట్లేదు, నేనేమీ నీకు ఫ్రీగా శాలరీ ఇవ్వట్లేదుగా సంధ్య అన్న తర్వాత నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువని నాకు అర్థమైందిలే అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సంధ్య ఇంట్లోనే ఉండి ఆ రోజు అతను సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మరికొన్ని బట్టలు తీసుకొని వచ్చాడు. మరికొన్ని బట్టలు తీసుకొచ్చాక వద్దండి అదేంటి ఏం వేసుకుంటావు, నైట్ వేర్ అవి కావాలి కదా, అన్నీ తీసుకొచ్చాను చూడు, ఇంకా ఏమైనా కావాలంటే
నాకు రాసిచ్చినా పర్లేదు, నువ్వు వచ్చినా పర్లేదు అంటేను ఏం వద్దండి అన్న తర్వాత అతను ఫ్రెష్ అయ్యి రాగానే కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఆ అమ్మాయి వైపు చూస్తుంటే ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళింది. వెళ్ళి వదిన నేనే, ఎలా ఉన్నారు అన్నయ్య, నాన్న, అమ్మ నువ్వు బాగున్నారుగా అంటే డబ్బులు ప్రస్తుతానికి నేను పంపించిన వాటితో అడ్జస్ట్ అవ్వండి, నేను మరికొన్ని డబ్బులు చూసి పంపిస్తానంటే వాళ్ళమ్మ అటునుంచి మాకేం పర్లేదులేమ్మా అంటున్న ఆవిడ వాయిస్ బయటికే వినపడుతుంది. పిచ్ ఫోన్ కాబట్టి సంజదే. ఈలోపు వాళ్ళ వదిన ఫోన్ తీసుకుని మా గురించి ఆలోచించి నువ్వు ఆడపిల్ల ట్రబుల్స్ ఫేస్ చేయకమ్మా, మేము ఎలాగోలాగా ఇక్కడ బాగానే ఉంటాము, కానీ నువ్వు మాత్రం అక్కడ జాగ్రత్త అని చెప్తే అలాగే వదిన అన్న తర్వాత సరే అమ్మా అని ఫోన్ పెట్టేస్తే ఎలా ఉన్నారు ఇంట్లో వాళ్ళంతా అని అడిగేపాటికి ఏంటండి అదే 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 అంటే ఇంటికి ఫోన్ చేసినట్టున్నావుగా, ఫ్యామిలీ అనుకుంటా కదా, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అంటున్నానంటే బాగానే ఉన్నారు అని చెప్పిన దాంట్లో ఆ అమ్మాయి గొంతులో బాధ వినిపించింది. బాధ వినిపించిన తర్వాత ఇంకా రోజుకి ఆ అమ్మాయిని ఏమీ కదిలించలేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తనే ఆ అమ్మాయిని తీసుకొని ఆఫీస్కి వెళ్ళాక ఇక్కడ కూర్చో సంధ్య, వచ్చి పిలుస్తారు అని చెప్పాక తన లోపలికి వెళ్ళి హెచ్ఆర్ కబురు పెడితే సార్ చెప్పండి అన్నాడు హెచ్ఆర్. ఎంతవరకే మీ సర్వీసులో మీరు ఎవరిని అడగనంత ఈజీ క్వశ్చన్స్, ఎల్కేజీ పిల్లల్ని అడిగిన ఆన్సర్ చెప్పే క్వశ్చన్స్ మీరు ఆ అమ్మాయిని అడగాలి. ఆ అమ్మాయికి మీరు ఇక్కడ ఒక నార్మల్ ఎంప్లాయీ జాబ్ ఇవ్వాలి, నెలకి 50K శాలరీ అని చెప్పండి అంటే అలాగే సార్ అని ఎండి చెప్తే ఎవరైనా ఏం చేస్తారు, అనే కదా అంటారు. దాంతో అతను సంధ్యని పిలిపించి చిన్న చిన్న క్వశ్చన్స్ అతను అడగటం, వాటికి సంధ్య ఆన్సర్లు చెప్పడం, వెల్ డన్, ఇంప్రెసివ్ అని అతను అంటాం. మీకు జాబ్ కన్ఫామ్ అయిందంటాం, శాలరీ 50,000 అంటాం. 50,000 అనేసరికి అవును మేడం అని చెప్పిన తర్వాత ఇక ఆ అమ్మాయి చేయాల్సిన ఉద్యోగం, ఆ అమ్మాయి పోస్టు చెప్పి ఆ అమ్మాయికి జస్ట్ కంప్యూటర్ దగ్గర కూర్చొని ఏదో చిన్న వర్క్ చెప్పారు అమ్మాయికి. ఇంత చిన్న వర్క్కి అంత పెద్ద జీతం ఇస్తారా అని అడిగింది. వెళ్ళి ఆదిత్యని, దానిలో ఏముంది, నువ్వు కరెక్ట్ పర్సన్ అనిపించుంటుంది, అయినా ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ గురించి బాగానే పట్టించుకుంటాను నేను, స్టార్టింగ్ ప్యాకేజే అంత అన్న తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయి వైపు ఇంప్రెసివ్గా చూసింది. ఆ తర్వాత ఎక్కడుంటావు మరి ఇప్పుడు అన్న తర్వాత బయట ఎక్కడైనా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో అనేసరికి నీ కొలీగ్స్ ఉన్నారుగా, వీళ్ళు అమ్మాయిలు 2-3 కలిసి గేటెడ్లోనే ఫ్లాట్స్లో అది ఉంటూ ఉంటారు, ఎవరి దగ్గరైనా ఒకవేళ ప్లేస్ ఉందేమో ఖాళీగా రూమ్ షేర్ చేసుకోవటానికి అడుగు, ఒక్కదాని ఉంటాం ఎందుకు అంటూ ఉండగా ముందే అక్కడున్న అమ్మాయిల్ని పిలిచి మీరే తనతో ఫ్రెండ్షిప్ చేసుకుని మాట్లాడుకునే మీరుండేటటువంటి గేటెడ్ ఫ్లాట్లో తన కోసం మీరు ఒక బెడ్రూమ్ ఇవ్వండి, నేను తన రెంట్ పే చేస్తాను, మీరు రెంట్ కూడా తీసుకోవద్దు, ఫ్రెండ్లీగా అకామిడేషన్ ఇస్తామని చెప్పండి అన్నాక ఓకే సార్ అని వాళ్ళే హాయ్ హవయు, నా పేరు ఇదే అన్న తర్వాత నా పేరు సంధ్య అంటే ఎక్కడుంటున్నావు సంధ్య అని అడిగితే ప్రస్తుతానికి చూసుకోవాలి, ఓకే మేము ఉండేది 3BHK ఫ్లాటు, మేమిద్దరం ఉంటున్నాం, నువ్వు కూడా రారాదు, రూమ్ షేర్ చేసుకుందో కానీ ఏం తోచట్లేదబ్బా, బోర్ కొడుతుంది అన్నాక రెంట్ ఎంత, మాకు రెంటేం అక్కర్లేదు, మేమేదో టైంపాస్ కోసం జాబ్ చేస్తున్నాం అంతే, రేపు పెళ్ళిళ్ళు చేసుకుని అమెరికాలో ఆస్ట్రేలియాలో వెళ్ళిపోతాం మేము, ఇప్పుడు నీ దగ్గర మేము అమౌంట్ తీసుకోవటం ఏంటి, ఏం పర్లేదులే కానీ మాకు కాస్త కాలక్షేపంగా ఉంటావు, ముద్దుగా ఉన్నావు, మాతో ఉండు సంధ్య అన్నారు. అన్నాక వాళ్ళంతగా అడుగుతుంటే నువ్వు నో అంటే బాగోదుగా అన్నాడు ఆదిత్య. అలాగే అన్నాక ఆ అమ్మాయిని సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళాక తన బట్టలు అవన్నీ తీసుకొని చాలా చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు, వెళ్ళొస్తానంటే ఆదిత్య అని పిలువు, ఇక్కడెవరూ లేరుగా అన్న తర్వాత మిమ్మల్ని నా పేరు పెట్టా అన్న తర్వాత నేను మనిషిని కాదా, ఆఫీసులోనే నేను నీ బాస్ని, బయట ఏమీ కాదులే అన్న తర్వాత అలాగే ఆది సార్ అన్న తర్వాత ఆది అన్న తర్వాత అలాగే ఆది అన్నాక నీ ఫోన్ నెంబర్ ఇస్తావా, నా ఫోన్ నెంబర్ తీసుకుంటావా అన్న
తర్వాత దేనికండి అంటే, నువ్వు నా ఎంప్లాయీ కదూ, నీ యోగక్షేమాలు చూసే బాధ్యత నాకుందేమో కదూ అనేసరికి అలాగేనండి అని ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ తీసుకున్న తర్వాత తెల్లాడేసరికి ఆ అమ్మాయిని క్యాబిన్లోకి పిలిచి హెచ్ఆర్ ల్యాప్టాపు దాంతోపాటు కొత్త ఫోను ఐఫోన్ అక్కడ పెట్టి తీసుకోమంటే సార్ అంటే ఆఫీస్ ప్రొవైడింగ్స్ అమ్మా ఇవే, నో అంటాకు లేదు, తీసుకోమన్నాక చూస్తూనే ఉన్నాడు అదంతా. ఆ ఫోన్ తీసుకొని ల్యాప్టాప్ కూడా అందరికీ నార్మల్ ఇస్తే అమ్మాయికి మ్యాక్ బుక్ ఇచ్చారు. మ్యాక్ బుక్ ఇచ్చిన తర్వాత అసలు తను ఏం చేస్తుందో, తను చేసే పనికి తనకి మ్యాక్ బుక్ ఎందుకో, తనకు ఐఫోన్ ఇవ్వటం ఏంటో, సార్ మళ్ళీ ఇచ్చేయాలిగా ఇవే, పర్లేదండి నా దగ్గర ఫోన్ ఉందంటే, లేదమ్మా మీరు ఇవే తీసుకోవాలి, ఇవే వాడాలి, తీసుకోండి అని చెప్పేసేసిన తర్వాత అవి తీసుకొని వెళ్ళి కూర్చుంది. ఆ అమ్మాయి అలా ఆదిత్య వైపు చూస్తే, ఆఫీసులో ఉన్న ఎంప్లాయీస్ గురించి నేనంతే పట్టించుకుంటా అన్నాడు. నిజానికి చూస్తే అందరి దగ్గర నార్మల్ ల్యాప్టాప్లు, అందరి దగ్గర వేరే వేరే బ్రాండ్లు ఫోన్లు ఉన్నాయి తప్ప ఇలాంటి ఇలాంటి ల్యాప్టాప్ లేదు. ఆ విషయం గమనించలేదు ఇంత దాంట్లో సంధ్య. ఆ తర్వాత నెల రోజులకి సంధ్యకి ప్రమోషన్ వచ్చింది. శాలరీ 1,00,000 రూపాయలైంది. డబ్బులు ఇంటికి పంపించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సంధ్యకి మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత సంధ్య పోస్ట్ పెరిగింది, శాలరీ పెరిగింది. ఆ తర్వాత సంధ్యకి ఇంకో ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత ఫైనల్గా ఇంకో ప్రమోషన్ వచ్చి ఆదిత్య పిఏగా ప్రమోట్ అయింది సంధ్య. దాంతోపాటు శాలరీ 2 lakhs అయింది. వచ్చిన 5 నెలల్లో ఇన్ని ప్రమోషన్లు వచ్చి నేనేనేమో కదో ఈ పోస్ట్ దాకా వచ్చింది. ఇలా ఎక్కడైనా జరుగుద్దా అంటే నీ హార్డ్ వర్క్కి నీకు గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్నాక ఏంటో అంతా కథలా అనిపిస్తోంది నాకు అన్న తర్వాత, ఇప్పుడు నా పిఏవి కదా నువ్వు అని నీ సెట్టింగ్ ఎక్కడేనని ఆ అమ్మాయికి తన క్యాబిన్లోనే టేబుల్ వేయించి చైర్ వేయించాడు. ఆ అమ్మాయిని రోజంతా అలా చూసుకుంటూ సంధ్య అంటే, సార్ చెప్పండి అన్న తర్వాత, షో అని నువ్వు ఆ పదం మానవుగా అన్నాక ఇది ఆఫీస్ కదా సార్ అంటే, సరే అలాగైతే నీకోసం రేపు మార్నింగ్ నుంచి కారు వస్తుంది, ఆ కారు నీకోసమే కీస్ తీసేసుకో అని చెప్పిన తర్వాత, నాకు డ్రైవింగ్ రాదండి, నేను నేర్పిస్తాను పర్లేదు ఆఫీస్ టైం అయ్యాక. అయ్యో వద్దండి, ఆఫీస్ క్యాబ్ వస్తుందిగా అందులో వచ్చేస్తాను, పిఏకి పర్సనల్ కారు అలాట్ చేస్తాము, అలాగే కీస్ ఇవిగో నీకోసం అని చెప్పి హౌస్ కూడా అలాట్ చేస్తారు, ఇంకా నువ్వెవరితో షేరింగ్ ఫ్లాట్స్లో ఉండక్కర్లేదు అన్నాక ఆ అమ్మాయి ఆ కీస్ పట్టుకొని ఇచ్చిన విజిటింగ్ కార్డు పట్టుకొని వెళ్తే పక్క గుమ్మమే ఆదిత్యదే, ఈ పక్కనే సంధ్యదే. ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉండాలా అనేసరికి ఆది వెనకే ఉండి, పోనీ నేను ఉందామంటే ఇద్దరం ఉందాం, నాకు ఏమీ తోచట్లేదు అనేసరికి అని ఆ అమ్మాయి బ్యాగ్ తీసుకొని ఉండు అల్లా ఉండొద్దు అల్లా రా అల్లా దొంగ మొహందే అనుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పేరుకి పక్క ఇళ్లల్లో ఉంటామన్న మాటే కానీ ఆ అమ్మాయికి షాక్లో నిద్రాహారాలు పట్టట్లేదు. చూస్తే చాలా పెద్ద విల్ల, అంత విల్ల తనకి అలాట్ చేయటం ఏంటో, దానికి తోడు ఆ అమ్మాయికి ఇంటి ముందు కారు పెట్టేశారు, బ్రాండెడ్ కారు, దానికి తోడు పని వాళ్ళు వస్తున్నారు, అన్నీ క్లీన్ చేస్తున్నారు, వెళ్తున్నారు. వంట చేస్తానంటే వద్దు నేను చేసుకుంటానన్నాక వంట వరకు మాత్రం తనకు నచ్చింది తనే కుక్ చేసుకుంటుంది. అయితే రా డ్రైవింగ్ రాదన్నావుగా డ్రైవింగ్ నేర్పిస్తానంటే, పర్లేదండి అంటే, రా నో మోర్ ఫార్మాలిటీస్ అన్న తర్వాత కారు డ్రైవింగ్ నేర్పిస్తూ ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ, ఆ అమ్మాయి మెళ్ళో చైన్ వైపు ఆ అమ్మాయి వైపు తన్మయత్వంతో చూస్తూ ఆ అమ్మాయిని కార్ డ్రైవింగ్ ఇలా కాదు అలా కాదు ఇలా అని నేర్పిస్తూ ఆ అమ్మాయిని టచ్ చేస్తుంటే ఆ అమ్మాయి స్పర్శకే ఒళ్ళు పులకించిపోయి బట్టల మీదనే వెళ్ళి షవర్ కింద 2-3 గంటలు నుంచుంటే తప్ప ఒంట్లో నుంచి వేడి తగ్గని సిచ్యువేషన్లోకి వచ్చేసాడు ఆదిత్య. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ అమ్మాయి కార్ డ్రైవింగ్ వచ్చేసింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆది అని పిలవమన్నానా అని తనే లిబర్టీ ఇచ్చుకొని తనే చనువిచ్చుకొని ఆ అమ్మాయి చేత ఆది అని పిలిపించుకుంటూ ఫ్రెండ్లీగా ఉంటూ ఫ్రెండ్స్ అన్న తర్వాత, ఫ్రెండ్సా అంటే, నువ్వు ఫ్రెండ్షిప్ చేయటానికి కూడా పనికిరానా ఏంటి
అయ్యో! అలాంటిదేమీ లేదు ఆది. ఫ్రెండ్స్ అన్న తర్వాత సంధ్య అంటే అందే. అంతకుముందు నేను ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పలేదు. నీ గురించి అడగొచ్చా? ఇప్పుడే వద్దులే ఆది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. పేరుకి పక్క ఇళ్లల్లో ఉంటున్నారన్న మాటే కానీ తను ఎప్పుడూ సంధ్యతోనే ఉంటాడు. పొద్దున్నే తనే సంధ్యని పిక్ చేసుకుంటాడు. మళ్ళీ సాయంత్రం తనే సంధ్యని తీసుకొస్తాడు. పేరుకి సంధ్య ఇంటి ముందు కారు అలా పెట్టుంటది అంతే. సంధ్యని బాగా ఫ్రెండ్షిప్ చేసుకుని సంధ్యతో బాగా క్లోజ్ అయిపోయాడు. సంధ్యతో బయటికి వెళ్దాం రావచ్చుగా అంటే వద్దు, నాకు అలాంటి అలవాట్లేదు అంటే నేనేమైనా రోగ్నా రాసుకెళ్ళినా అలా మాట్లాడతావో అంటే ఒక ఫ్రెండ్తో కూడా బయటికి రాకూడదా నువ్వు అంటే అది కాదు, ఏం మాట్లాడొద్దు రమ్మంటున్నానా అని ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి ఇక్కడ నాకు ఇన్ని వోచర్స్ ఇచ్చారు, ఇగో ఈ నువ్వు కొనుక్కో అని చెప్పి ఆ అమ్మాయి చేతిలో ఒక కట్ట వోచర్స్ పెట్టి బట్టలు తీసుకో అన్నాడు. అన్న తర్వాత ఆ అమ్మాయి వెతికి తీసుకుంటుంటే అమ్మమ్మ ఇలా అయితే ఇంకో వారానికి కూడా అవ్వవు అన్న తర్వాత అది కాదు ఏం తీసుకోవాలా అని తీసుకో, నీకు మీ ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకో అంటే వద్దు ఇన్ని కార్డ్స్ అంటే నాకు అన్ని ఇచ్చారే తల్లి, నేనేం చేసుకోను అవన్నీ తీసుకోరా మరీ కాకపోతే అనేసరికి సరేనని ఆ అమ్మాయి ఆ ఇచ్చిన కూపన్ల వరకు తీసుకున్న తర్వాత నాకు ఈ షాపింగ్ మాల్లో సూపర్ మార్కెట్ కూపన్స్ కూడా ఇచ్చారు, అన్నీ నేనేం చేసుకుంటాను ఉండేది ఒక్కడినే అన్నాక ఆ అమ్మాయి కావలసినవి వెతికి పిక్ చేసుకుంటుంటే తనే చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, తనే స్నాక్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్. అయ్యో 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 ఎందుకిన్ని, నేను ఒక్కదాన్నే కదా అదే అయితే తినవా ఏంటి అన్న తర్వాత ఇన్ని తింటే నేను ఏం పర్లేదులే లావైనా ముద్దుగానే ఉంటావు అన్న తర్వాత నిజంగానే లావయ్యే ఫుడ్సే వేసావు అందులో, ఇంకేం మాట్లాడకు అని చెప్పి తీసుకొని ఇంటికి రావటం. పేరుకి పక్కింట్లో ఉండటమే తప్ప అలా ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయితో కలిసి టీవీ చూడటం, ఆ అమ్మాయితో కలిసి కబుర్లు చెప్పటం, ఆ అమ్మాయితో కలిసి తినటం, ఒక్కోసారి అసలు అక్కడే పడుకుండిపోతాడు. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం రెడీ అయ్యుండు, నేను రెడీ అయ్యి వస్తానని చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు. సినిమాకి వెళదామా అని అడిగితే అమ్మో నేను రాను, నాకు భయం, నీకు చెప్పా నేను వద్దు బాబు వద్దు, ఇప్పుడు నిన్ను నువ్వు మళ్ళీ అలా అనుకోకు, నువ్వు నిజంగా మంచోడివే, నేను నిన్ను నిజంగా తప్పుగా అనుకోవట్లేదు, నువ్వు నిజంగా నాకు మంచి ఫ్రెండ్వే, వస్తా పదా అని చెప్పి ఆ అమ్మాయి మంచిగా ఒక ఫ్రాక్ వేసుకొని రెడీ అయ్యి వస్తే ఆ అమ్మాయి వైపు తన్మయత్వంతో ఆ కళ్ళు అలా చూసుకుంటాయి. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మూవీ చూస్తుంటే పాప్కార్న్ అని ఆ అమ్మాయి కోసం అవని ఇవని కొనివ్వటం, ఆ అమ్మాయిని తీసుకొని డిన్నర్కి వెళ్ళటం, ఆ అమ్మాయిని తీసుకొని షాపింగ్కి వెళ్ళటం, ఆ అమ్మాయికి తను సెలెక్ట్ చేయడం, తనకు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయమనడం, ఆ అమ్మాయికి పర్ఫ్యూమ్ లాంటి గిఫ్ట్లు ఇవ్వటం. ఏంటిది అదే నాకు ఇబ్బందిగా ఉంటుంది, ఫ్రెండ్షిప్ డే ఈరోజు అన్నాక అవునా అని ఆ అమ్మాయి నేను ఇస్తాను తీసుకోవాలి నువ్వు అని ఆ అమ్మాయి తీసుకొచ్చిస్తే థ్యాంక్స్ అన్నాడు. అనేసరికి అదేంటి అంత నచ్చిందా అంటే నువ్వు ఇచ్చేది ఏదైనా నాకు అద్భుతంగానే అనిపిస్తుందిలే అని ఆ అమ్మాయి ఒక వ్యాలెట్ ప్రజెంట్ చేస్తే ఆ వ్యాలెట్లో మనీ వేయకుండా ఫోటో పెట్టకుండా అలా ఇవ్వకూడదు అన్న తర్వాత ఆ అమ్మాయిని అదేంటి అంటే అవును అనేసరికి ఆ అమ్మాయి తన పర్స్ నుంచి తీసి మనీ వేసింది. వేసిన తర్వాత ఫోటో పెట్టమని అడిగాను అనేసరికి నా దగ్గర మంచి ఫోటోలు ఏం లేవు, పాస్పోర్ట్ ఫోటో ఉంటే ఇవ్వు పెట్టుకుంటాను, నువ్వు లక్కీ చామే కదా అన్న తర్వాత లక్కీ చామా నేనా అని వద్దులే అదే అని ఆ అమ్మాయి అడిగిన ఫోటో ఇవ్వలేదు. ఆ అమ్మాయి గొంతులో ఏదో బాధ తన మనసుని కట్టేస్తోంది. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసినప్పుడల్లా అవును ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు అని అన్నయ్య వదిన బాగున్నారా, నాకు అన్నయ్య వదిన ఉన్నారని నీకెలా తెలుసు, నువ్వు ఫోన్లో మాట్లాడేటప్పుడు విన్నాను కదరా అనేసి అక్కడి నుంచి ఆ టాపిక్ డైవర్ట్ చేసి వేరే టాపిక్లోకి వెళ్ళిపోయేవాడు. ఆ అమ్మాయి బర్త్డే అని అర్ధరాత్రి 12 గంటలకి సర్ప్రైజ్గా ఆ అమ్మాయికి తను బర్త్డే చేస్తే నా బర్త్డే ఈరోజు, అవును నీకెలా తెలుసో, నీ రెష్యూమ్లో ఉందిగా, నేను రెష్యూమ్ ఎప్పుడు ఇచ్చానో అప్పుడు ఇచ్చావులే, ఇప్పుడు అవన్నీ ఎందుకు తినమంటే అని ఆ అమ్మాయి నోట్లో కేక్ పెట్టడం, ఆ అమ్మాయి కేక్ పూయటం, ఆ అమ్మాయిని పడిగెత్తించడం, ఆ అమ్మాయిని పట్టుకోవాలనుకోవటం, ఆ అమ్మాయితో చనువుగా ఉండటం, ఆ తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్లో కూడా పార్టీ ఇవ్వటం, ఆఫీస్లో వాళ్ళందరికీ
నువ్వు పార్టీ ఇచ్చావా? ఎందుకు అది ఇదంతా? ఎక్కడివి ఈ ఖర్చులు ఇవన్నీ? ఎందుకు? వద్దొద్దు, ఇలా నేను తీసుకోను అన్న తర్వాత ప్రతి ఎంప్లాయీకి నేను ఇలాగే సెలబ్రేట్ చేస్తానన్నాడు. నిజానికి ఆ అమ్మాయి ఇచ్చిన 6 నెలల్లో చాలామంది వాళ్ళ బర్త్డేలు అని చెప్పి వాళ్ళు బయట లంచ్లకి ఆ అమ్మాయిని ఇన్వైట్ చేయటమే తప్ప, మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి బయటికి వెళ్ళి చేసుకోవటమే తప్ప ఒకళ్ళ బర్త్డే కూడా చేసినట్టు ఎప్పుడూ కనపడలేదు ఆఫీస్లో. మహా అయితే కాంప్లిమెంటరీ కేక్ వచ్చేది తప్ప వాళ్ళకి, అంతకు మించి కనీసం విష్ కూడా బయటకు వచ్చి చెప్పే అలవాటు లేదు ఆదిత్యకే. దాంతో ఆ అమ్మాయికి ఏంటో అంత కొత్తగా వింతగా ఉంది. అంటే ఎక్కువ ఆలోచిస్తే బ్రెయిన్ పాడైపోద్ది అన్న తర్వాత ఆ అమ్మాయిని ఒకరోజు లాంగ్ డ్రైవ్కి వెళదామా అని అడిగితే, ఇప్పుడా? ఈ టైంలోనా? మనిద్దరమా? అవును అన్న తర్వాత, వద్దు, ఈ టైంలో వెళ్తే కరెక్ట్గా ఉండదు. అంటే ఎటు ఈ 2 డేస్ ఆఫీస్ లేదు, సాటర్డే సండే, ఈరోజు ఫ్రైడే, ఈరోజు నైట్ అలా వెళ్దాం లాంగ్ డ్రైవ్కి. ఇప్పుడు ఎంత 10 అయింది, 3 అయ్యేసరికి తిరిగి వస్తాంలే ఎక్కడికి వెళ్ళినా అనేసరికి, వద్దా అదే అంటే, ఎందుకు నువ్వు అలా ఫీల్ అవుతావు నాకు అర్థం కాదు, మన ఇద్దరం ఫ్రెండ్సే కదా, నువ్వెందుకు నన్ను ప్రతిసారి తప్పుగా తీసుకుంటావు సంధ్య అంటే, చాచా అలాంటిదేమీ లేదులే అన్న తర్వాత, మరి పద వెళదాం అన్నాక ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని అలా వెళ్తూ ఉండగా మధ్యలో నచ్చిన చోట ఆగి డాబాలో మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసి తిన్న తర్వాత అలా కారు మిర్రర్స్ కిందకి దించాడు. గాలికి ఆ అమ్మాయి జుట్టు అలా ఎగురుతుంటే ఆ అమ్మాయి తన కళ్ళకి అప్సరసలాగా కనిపిస్తోంది. ఒకవైపున ఫుల్ మూను, ఆ చంద్రుడు వెలుతురు ఆ అమ్మాయి ముఖం మీద పడుతుంటే మెరిసిపోతోంది ఆ అమ్మాయి ముఖం. అలా వెళుతూ ఉండగా కారు ఒక దగ్గర ఆపి, కాసేపు ఇక్కడుండి ఆ చందమామని చూద్దామా అన్న తర్వాత ఆ అమ్మాయి అలా దిగి చూస్తూ ఉండగా, బాగుంది కదూ అదే అనేసరికి అన్నాడు. చాలా కాలమైంది ప్రశాంతంగా ఉండే అన్న తర్వాత, అవును సంధ్య, ఒకటి అడగొచ్చా నిన్ను అని అడిగితే, చెప్పు అదే అన్న తర్వాత, అసలు సంధ్య అంటే ఏంటి? ఎందుకు నీ గురించి నువ్వు నాకేమీ చెప్పట్లేదు? ఇప్పుడు మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, 6 నెలల నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం కదా, నేను మంచోడ్నో చెడ్డోడ్నో నీకు తెలుసుగా సంధ్య, ఏదైనా షేర్ చేసుకుంటే పెయిన్ తగ్గుతుంది అంటారు కదా, నాకు నీకు మధ్య పర్సనల్స్ ఉన్నాయంటావా అన్నాక ఆ అమ్మాయికి ఒక్కటే అనిపించింది. నిజానికి ఎటు వెళ్తుందో తెలియని ఆ అమ్మాయి ప్రయాణం అనుకోకుండా అది కనిపించడం, లైఫ్లో ఒకవైపున ఇంత శాలరీ, ఇంత పోస్టు, ఇంత మంచి లైఫ్, ఇంట్లో వాళ్ళకి డబ్బులు పంపిస్తోంది, వాళ్ళు కాస్త అక్కడ కుదుట పడ్డారు. ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్లో అది నిజంగానే ఒక ఫస్ట్ ప్రయారిటీలా మారిపోయాడు. పొద్దున్నే లేవగానే గుడ్ మార్నింగ్ ఆదితోనే, టిఫిన్ ఆదితోనే, లంచ్ ఆదితోనే, ఆఫీస్లో ఆదితోనే, సాయంకాలం తిరిగి వచ్చేది ఆదితోనే, తన స్నాక్ టైం తనతోనే, మూవీ టైం తనతోనే, షాపింగ్ తనతోనే, నిద్రపోయేటప్పుడు గుడ్ నైట్ కూడా తనతోనే. ఆది 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 లేకుండా ఆ అమ్మాయి ఊపిరి కూడా తీసుకోలేనట్టు ఎప్పుడూ ఆ అమ్మాయి చుట్టూ ఒక నీడలా ఉంటున్నాడు ఆది. చాలా మంచోడు. నిజానికి ఎప్పుడూ ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయలేదు, ఎప్పుడూ ఆ అమ్మాయిని తప్పుడు దృష్టితో చూడలేదు. అలాంటి వాడికి తన గురించి చెప్పడం తప్పు కాదనిపించింది. దాంతోనే నీకు నా గతం చెప్పాలంటే మా నానమ్మ తాతయ్య దగ్గర మొదలు పెట్టాలని అక్కడ అలా అమ్మాయి ఒక బెంచ్ వేసి ఉంటే ఆ బెంచ్లో కూర్చుంటే తను కూడా వెళ్ళి పక్కన కూర్చున్నాడు. మా తాతయ్య పేరు శేషాచలం, మా నానమ్మ పేరు సావిత్రే. మా తాత నానమ్మలకి ఒక పెద్ద పెంకుటిల్లు, దాంతోపాటు ఒక 30 ఎకరాలు రోడ్డు పక్కనే ఆనుకొని ఉన్న పొలం, చాలా బాగా పండే పొలం ఉంది. మా నానమ్మ తాతయ్యలకి మంచితనమే తప్ప చెడు గుణం అంటే ఎలా ఉంటుందో తెలియదు, చాలా మంచివాళ్ళు. తాతయ్య వ్యవసాయం చేస్తుంటే నానమ్మ ఇంటి విషయాలు అలాగే ఇంట్లో ఉన్న పాడి చూసుకుంటూ ఉండేది. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ మా నాన్నగారు రాజారావు, ఆయన కన్నా ఒక 3 సంవత్సరాలు చిన్నదే మా అత్తయ్య నిర్మల పుట్టారు. పుట్టిన తర్వాత ఇద్దరిని సమానంగానే పెంచి పెద్ద చేసుకుంటూ వచ్చారు మా నానమ్మ తాతయ్య. నాన్న డిగ్రీ వరకు చదువుకున్న ఆయనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. దాంతోనే నాన్న నేను వ్యవసాయమే చేస్తానని మా పొలంలోకి వ్యవసాయంలోకి దిగారు. అత్తయ్య చిన్నదే, అత్తయ్యని అప్పటికి ఇంటర్మీడియట్లోనే ఉంది, డిగ్రీ చదివించకుండా పెళ్లి చేయకూడదు అనుకున్నారు తాతయ్య నానమ్మ. కనీస చదువైన ఆడపిల్లకు అవసరం కదా అని. దాంతోనే అత్తయ్యకి
చదువు ఎటు చెప్పించాలనుకుంటున్నాం కాబట్టి నాన్నకి మా అమ్మతో పెళ్లి జరిపించారు. మా అమ్మ పేరు వాణి. అమ్మ నాన్న మాటకి ఏ రోజు ఎదురు చెప్పదు. మా నానమ్మ తాతయ్య మా నాన్న ఎంత మంచివాళ్ళంటే మా అమ్మ స్త్రీధనంగా కాస్త బంగారం తెచ్చుకుంది తప్ప మా అమ్మమ్మ తాతయ్యల దగ్గర కట్న కానుకలు కూడా తీసుకోలేదు. పెళ్ళి మాత్రం బాగా చేసి పంపించారంతే మా అమ్మనే. ఆ తర్వాత మా అత్తయ్యది డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత మా నానమ్మ తాతయ్యే మా అత్తయ్యకి ఒక సంబంధం తీసుకొచ్చారు. మా మామయ్య పేరు సుందరం. మా మామయ్యది గవర్నమెంట్ ఉద్యోగం. బంగారం పండే పొలం 5 ఎకరాలు మా అత్తయ్యకి పెట్టి స్త్రీధనంగా కాస్త దిట్టంగానే బంగారం పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి మా మామయ్యకి ఇచ్చి పంపించారు మా అత్తయ్యనే. వెళ్ళిన మా అత్తయ్య మా మామయ్యతో కాపురం చేసుకుంటూ ఉండగా అమ్మ నెల తప్పింది. మా అన్నయ్య అరుణ్ పుట్టాడు. అన్నయ్య పుట్టిన 2 సంవత్సరాలకే మా మేనత్తకి కూతురు పుట్టింది, మా వదిన సుమ. ఇప్పుడు మా అన్నయ్య భార్య కూడా తనే. ఇక ఆ తరువాత మా అన్నయ్య పుట్టిన 10 ఏళ్లకి మా అత్త మళ్ళీ గర్భవతి అయ్యి మా అత్తకి ఒక కొడుకు పుట్టాడు. తన పేరు సూర్య అనుకుంటా. అన్న తర్వాత అదేంటి సూర్య నీకు గుర్తులేడా అంటే, లేదు ఎప్పుడో చిన్నప్పుడు విషయం కదా, ఆ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ వల్ల తన మొహం కూడా నాకు గుర్తులేదనేపాటికి చివుక్కుమంది మనసు. ఆ తర్వాత మా అన్నయ్య పుట్టిన 12 ఏళ్లకి మా అమ్మకి నేను పుట్టాను. సంధ్య నా పేరు తెలుసు కదా. ఆ తర్వాత మా మామయ్య నీచాతి నీచుడు, పరమ దుర్మార్గుడు అనే విషయం తెలియక మా అత్తనిచ్చి పెళ్లి చేశారు. మా అత్త మనకి పాత ఓల్డ్ సినిమాల్లో చరిత్రల్లో చెక్కుతారు కదా మహాపతివ్రతలని, అలా అనిపించుకోవాలి అనుకుంటుంది మా మామయ్యతో. దాంతో మా మామయ్యకి అన్ని వ్యసనాలు ఉన్నాయి. మా మామయ్యకి దాంతోపాటు విపరీతమైన డబ్బు పిచ్చి ఉంది. డబ్బు పిచ్చి కాస్తో కూస్తో కాదు. మా మామయ్యకి కూడా పొలాలున్నాయి, స్థలాలున్నాయి, ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం మీద రక్తం పీల్చే జలగలాగా మనుషుల మీద పడే మా మామయ్య డబ్బులు గుంజి మరీ కోట్ల రూపాయలు వెనకేశాడు కూడాను. పైగా మా అత్త కాకుండా ఆయన లైఫ్లో చాలామంది ఆడవాళ్ళు, మందు, సిగరెట్లు అన్నీ ఉంటాయి. దానికి తోడు నీచమైన పని ఏదైనా చేస్తాడు డబ్బుల కోసం. అంటే అంతా దాంట్లో కూడా మా వదిన, మా అత్త, మా బావ మాత్రం మా ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాళ్ళు. అలా వచ్చి వెళ్ళేటప్పుడే మా అన్నయ్య అలాగే మా వదిన చిన్నప్పటి నుంచి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడి ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి మా వదినది అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. మా అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఉన్నట్టుండి ఒక రోజున మా అత్తని మా మామయ్య చేయి చేసుకుంటాడు. చేయి చేసుకున్న మా అత్త తన భర్తని వదిలి రాదు. ఒక్క మాట మా మామయ్యని అందు. ఎందుకంటే మహాపతివ్రతల మొదటి లక్షణం ఏంటంటే మొగుడు ఒక నరకాసురుడైనా, హిరణ్యకశిపుడైనా, రావణాసురుడైనా భార్యలు భర్తల మేలే కోరాలి, వాళ్ళతోనే కలిసి ఉండాలని మా అత్త ఎప్పుడో ఎక్కడో విన్నదంట. దాంతో మా మామయ్యని అస్సలు వదలదు. ఇక పుట్టింటికి వచ్చి గోడు చెప్పుకొని ఓదార్పు పొంది వెళ్ళటం తప్ప మామయ్య అంటే అత్తకు చాలా ఇష్టం. అయితే ఆ రోజున మాత్రం అప్పుడు నాకు 8 ఏళ్ళు, సూర్యకు 10 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు బాగా కొట్టి మా అత్తయ్యని మా మామయ్య జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి మా ఇంట్లో మా నాన్నకి ఎదురుగా పడేసి చితక్కొట్టేయటం మొదలుపెట్టాడు. దాంతో ఆపు బావా అనే మా నాన్న అడ్డం పడ్డాడు. మా నాన్న అడ్డం పడే ఎందుకు కొడుతున్నావు, ఏం తప్పు చేసిందని కొడుతున్నావు బావా, చచ్చిపోతే బావా అనేసరికి చావనివ్వు, దీనికి ఎంత ఒళ్ళు బలవకపోతే నేను నా పొలం అమ్మేసి ఇదే ఊళ్ళో ఉన్న నీ పొలం కొనాలనుకుంటున్నాను, అలాంటిది ఇది నీ పొలం వద్దంట, నీ పొలం నాకు ఇవ్వనివ్వదంట, వేరే వాళ్ళ పొలం కొనుక్కోవాలంట నేను అనేపాటికి అదేంటి బావా నా పొలమే ఎందుకు, నిజంగానే పక్క పొలం ఉందిగా, కావాలంటే నేనే మాట్లాడి ఇప్పిస్తాను, వాళ్ళు అమ్మాలనే అనుకుంటున్నారు, నేను అమ్మాలని అనుకోవట్లేదు బావా, మా అమ్మ నాన్నలు పోతూ పోతూ వాళ్ళ జ్ఞాపకంగా నాకు ఆ పొలం రాశారు, ఆ పొలం నేను వాళ్ళ గుర్తుగా అలా ఉంచేసుకున్నానంటే అదేలే 25 ఎకరాలు నీకు పెట్టి 5 ఎకరాలు కూతురికి పెట్టిన నీచాతి నీచులు అనే. నిజానికి మా నానమ్మ తాతయ్య పోయిందే మా మామయ్య వల్ల. వాళ్ళు బతికున్నంత కాలం వాళ్ళని చెవులతో వినలేని, నోటితో అనలేని మాటలు వాళ్ళని అని 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 అవి భరించలేక మా నానమ్మ
తాతయ్య పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే గుండాగి పోవటం కూడా అయిపోయింది మా మావయ్య దెబ్బకే మేము పుట్టగానే. ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ నానమ్మ తాతయ్యల్ని తిట్టిపోసే ఆ తర్వాత నాకు ఆ పొలమే కావాలి, నా పొలం అమ్మేసి నీకు ఇప్పటికిప్పుడు నీ పొలం ఎంత రేటు ఉందో అంత రేటు కట్టిచ్చేస్తాను, నీ పొలం ఎకరం 25 లక్షలు ఉంది, ఆ 25 లక్షల చొప్పునే నీ 25 ఎకరాలు నాకు అమ్మాయి, ఆ పొలం నాకు కావాలి, ఎటు నా పొలం బేరం పెట్టాను ఆ డబ్బులు తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, ఇప్పటికిప్పుడే ఇదిగో అడ్వాన్స్ 50 లక్షలు నువ్వు తీసుకొని నీ పొలం నాకు అమ్మకపోతే గనక ఇది ప్రాణాలతో ఉండదు అనేసరికి నేను అలా ఎలా ఇస్తాను, నేను ఇవ్వలేను బావా అనేసరికి మా అత్తని మా నాన్న ముందే పడేసి అప్పటికే మా అత్తకి ఒక్కొక్క ఎముక 2-3 సార్లు విరగటం, పుత్తూరు కట్లు కట్టించడం, ఆ తర్వాత పిండి కట్లు వేయించడం, మా అత్తకి ఆల్మోస్ట్ బాడీలో ఉన్న బోన్లన్నీ బ్రేక్ చేశాడు మా మావయ్య. అయినా సరే మా నాన్న అలా కొడితే చచ్చిపోద్దనే దాంతో మా అమ్మ వైపు చూసే మా అన్నయ్య వైపు చూసే తట్టుకోలేక చిన్నదాన్నైనా నన్ను చూసి సరే బావా ఇస్తాను వదిలేదాన్ని అన్న తర్వాత సరేనని ఆ 50 లక్షలు ఇచ్చి ఈ అడ్వాన్స్ నువ్వు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తావు అది కూడా నువ్వే చెప్పు అన్నాడు మా నాన్న. ఒక 2-3 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేసేద్దుగానే చేసిన తర్వాత నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానంటే సరే అన్నాక మా అత్తని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చారు. ఆ తర్వాత రిజిస్టార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక డబ్బులు ఇవ్వలేదేంటి బావా అని అడిగాడు మా నాన్న. అడిగితే నా పొలం బేరం పెట్టానని చెప్పాను కదా, వాడు ఇంకో వారం పట్టుద్దంట, పెద్ద అమౌంట్ కదా చూసుకోవటానికి, ముందు నువ్వు నాకు రిజిస్ట్రేషన్ చేసే వారం రోజుల్లో డబ్బులు వస్తే ఇచ్చేస్తాను, ఇచ్చానుగా 50 అడ్వాన్స్ అన్న తర్వాత సరే నీ ఇష్టం అని చెప్పి మా నాన్న రిజిస్ట్రేషన్ చేసి వచ్చాడో లేదో అదే వారం రోజులకే ఒక పెద్ద విషయం తెలిసింది. ఏంటంటే మా పొలాన్ని ఆనుకొని హైవే రోడ్డు ఉంటే ఆ పక్కనే ఫ్లైఓవర్ పడుతోంది అనే దాంతో ఎకరం 25 లక్షలున్న మా పొలం ఎకాఎకిన ఎకరం 5 కోట్ల రూపాయలకి రేటు పెరిగిపోయింది. అంటే మా 25 ఎకరాలు రేట్ ఎంతో నీకు నేను చెప్పక్కర్లేదు. ఆ తరువాత మా నాన్న గుండె ఆగిపోయినంత పని అయిపోయి కూర్చుండిపోయి జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను వాణి నేను అని అనవసరంగా ఆ పొలం పిల్లల గురించి నీ గురించి ఆలోచించకుండా నేను అతనికి రిజిస్ట్రేషన్ చేసేసాను. ఎంత పెద్ద దిద్దుకోలేని తప్పు చేశాను అంటే మీరేమీ తప్పు చేయలేదండి, మీరెప్పుడు తప్పు చేయరు, అయినా ఇంటి ఆడపిల్ల అత్తయ్య మామయ్య వెనక ముందు ఆలోచించుకోకుండా అలాంటి నీచుడికే మంచివాడని నమ్మి మీరు ఆ రోజున ఈ సంబంధం వద్దంటున్నా అత్తయ్య మామయ్య ఇచ్చి చేశారు గవర్నమెంట్ ఉద్యోగస్తుడని. వాడి బుద్ధి బయటపడేసరికి వాళ్ళెటు పోయారో. మీ చెల్లెల్ని కొట్టని రోజు లేదు, తిట్టని రోజు లేదు, హింసలు పెట్టని రోజు లేదు, ఎటు అవన్నీ భరిస్తూ వస్తోంది. ఆ పొలం మీరు అమ్మకపోతే ఆవిడ్ని చంపటానికి కూడా అతను వెనుకాడడు, అతన్ని వదిలేసి పోనీ వచ్చి పుట్టింట్లో ఉండమంటే ఆమె రాదు. ఇప్పుడు అయిపోయిందేదో అయిపోయిందిగా పోనీలేండి తిన్నివ్వండి, వాళ్ళే బాగుపడతారులేండి, మంది ఎకరం 25 లక్షల చొప్పునైనా సరే 25 ఎకరాలు అతను తీసుకున్నాడు కదా, 50 మీకు అడ్వాన్స్ ఇచ్చాడు, రిమైనింగ్ అమౌంట్ అడగండి, మన కూతురికి కొడుక్కి అవే ప్రాప్తం రాసున్నాయి అనుకుందాం, పిల్లాడి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, మనోడిది డిగ్రీ అయిపోయాక పీజీ చేయించుకుందాం, గవర్నమెంట్ ఉద్యోగం రాయించుకుందాం, ఆ తర్వాత ఆ వచ్చే డబ్బులతోనే మీరు పక్క పొలం వేరే తీసుకోండి, ఇక్కడ పొలం కొనటానికి కుదరదు అంటే మా పుట్టింటి ఊళ్ళో బంగారం పండుతాయి పొలాలు, అక్కడికి వెళ్ళిపోదాం, అసలు అక్కడ కొనుక్కుందాము, లేదంటే ఏదో ఒక డైరీ ఫామ్ లాగానో మీకు చేతగాందా ఏ రైస్ మిల్లులో వ్యాపారం పెట్టుకుందామండే అని అప్పటికి కూడా మా అత్తని మావయ్యని ఒక్క మాట అనలేదు మా అమ్మ. సరేనని చేసిన తప్పుకి దిగులు పడుతూనే మా నాన్న వెళ్ళి బావా నువ్వు నాకు మిగతా అమౌంట్ ఇవ్వాలిగా, ఇవ్వంటే ఇద్దాం చూద్దాం అని ఒక 6 నెలలు గడిపేసరికి బావా నేను వేరే పొలం మాట్లాడుకొని ఉంచుకున్నాను, తీసుకోవాలి ఇవ్వవేంటంటే ఏ డబ్బులు రా, ఎవరివ్వాలి, ఎవరికి ఇవ్వాలి, అసలు ఎవడు నువ్వు అని అడిగేపాటికి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు అనేసరికి అవునరా ఏం మాట్లాడేదేంటి, ఏ పొలం అంటున్నా, డబ్బులు ఇవ్వకుండా నువ్వు నాకు పొలం ఎలా రిజిస్ట్రేషన్ చేసావు అంటున్నాను అనేపాటికి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, చాలా పెద్ద అన్యాయం చేస్తున్నావు, నువ్వు బాగుపడే పనులు చేయటం లేదు, ఎకరం
5 కోట్లకు పొలం వెళ్ళబోతోందని నీకు ముందే తెలుసు. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాబట్టి తెలిసే నువ్వు పంతం పట్టి నా పొలమే తీసుకున్నావు. నువ్వు నా పొలం తీసుకున్న రెండో రోజునే నా పక్కనున్న పొలం కూడా నువ్వు బేరానికి అడిగి వెంటనే కొనేసుకున్నావు. అదొక 25 ఎకరాలు. నువ్వు తెలివితేటలతో నీ పొలం అమ్మేసి పెట్టుబడిగా పెట్టి వాళ్ళ పొలం కొన్నావు. నాకు నువ్వు తిప్పి డబ్బులు కూడా ఇవ్వలేదు. నువ్వు కొన్న పొలాలు మాత్రం ఎకరం 5 కోట్ల రూపాయలకి పెరిగిపోయినాయి. నువ్వు నాకు ఇవ్వాల్సినవి కనీసం ఎకరానికి 25 లక్షల చొప్పున మాట్లాడుకున్నాయి కూడా నువ్వు ఇవ్వనంటే మనుషులు చేసే పనేనంటారా ఇదే అనేపాటికి మా అత్తయ్యని పడేసి చితక్కొట్టేసి ఇప్పుడు నీ చెల్లెలకి నేను విడాకులు ఇచ్చి బయటికి గెంటేస్తాను. ఇప్పుడు నేను మరో పెళ్లి చేసుకుంటాను. ఈ పిల్లల్ని కూడా గెంటేస్తాను. ముందు నువ్వు బయటికి నడవమని మా నాన్నే బయటికి గెంటేశాడు. దిగులతో ఆవేదంతో ఇంటికి వచ్చిన మా నాన్న అలా కూర్చుండిపోయాడు. ఇలా జరిగిందని తెలిసి మా అమ్మ గుండె బద్దలైపోయింది. మా అన్నయ్య మనిషి చాలా డీలా పడిపోయాడు. నేనప్పుడు చాలా చిన్నదాన్నే. అంతా దాంట్లో మా నాన్నకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈలోగా అక్కడ మా మామయ్య మా వదిననే తీసుకొని వేరే వాళ్ళకి సంబంధం మాట్లాడి ఇచ్చి చేయటానికని చెప్పి నిర్ణయం తీసేసుకుంటే మా వదిన మా అన్నయ్యని ప్రేమించింది. నేను భావం తప్ప ఎవరిని చేసుకోను అంటే డబ్బున్న వాడికి మూడో పెళ్ళంగా కూతుర్నిస్తే కన్యాశుల్కం కింద వాళ్ళెంతో ఇస్తామన్నారని చెప్పి మా మామయ్యకి సెంటిమెంట్లు ఏమీ ఉండవు కాబట్టి తన స్వలాభాల కోసం అని చెప్పి మా వదిన్ని తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధపడిపోయి వాళ్ళు కొంత పొలం ఆస్తిలో వాటా దాంతోపాటు మా మామయ్య గవర్నమెంట్ ఉద్యోగంలో పొజిషను పెంచిస్తామన్నారని చెప్పి మా వదిన్ని అమ్మేయటానికి సిద్ధపడిపోతే మా వదిన ఎదురు తిరిగేపాటికి కుక్కను కొట్టినట్టు కొట్టాడు మా మామయ్య. దాంతో ఇంట్లో నుంచి పారిపోయి అర్ధరాత్రి పూట ఆ దెబ్బలతోనే కుంటుకుంటూ మా ఇంటి దగ్గరకు వచ్చి నేను బావని ప్రేమిస్తున్నానత్త, బావని తప్ప ఎవరిని చేసుకోను మావయ్య, మా నాన్న నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఈ పాటికి నేను పారిపోయి వచ్చానని తెలిసి ఉంటుంది. వచ్చాడంటే ప్రాణాలతో ఉండనివ్వడు. వస్తూనే తాళిబుట్టు తెచ్చాను. నా మెళ్ళో కట్టుబావా, నేను చిన్నప్పటి నుంచి నువ్వే ప్రాణం నువ్వే ప్రపంచం అనుకుంటున్నాను. అన్యాయంగా మీ పొలం అంతా తీసేసుకున్నాడు. అమ్మ నాన్నని కనీసం సగమన్నా ఇవ్వని అడిగితే అమ్మని కుక్కను కొట్టినట్టు కొట్టి కట్లు వేయించుకొచ్చి కూర్చోబెట్టాడు ఇంట్లో. అమ్మ నాన్నకు ఎదురు చెప్పలేదు. ఇంట్లోంచి బయటికి రాదు. కట్టు బావా అనేసరికి ఇక కట్టరా అని మా నాన్న అన్న తర్వాత తాళి కట్టేశాడు మా అన్నయ్య మా వదిన మెళ్ళో. ఈ విషయం తెలిసిన మా మామయ్య మా అత్తనే ఇంటి దగ్గర నుంచి కొట్టుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి నా మీద గెలవలేక దీన్ని అడ్డం పెట్టుకొని నా మీద గెలుద్దాం అనుకుంటున్నావా? కూతురే చచ్చిందనుకుంటానేమో కానీ ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని చెప్పి అక్కడి నుంచి మా అత్తయ్యని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి కొట్టుకుంటూ తీసుకెళ్ళిన తర్వాత ఆ రెండో రోజున మా నాన్న మా అన్నయ్య కలిసి టౌన్కి వెళ్ళి వస్తూ ఉండగా మా మామయ్య లారీతో గుద్దిచ్చేశాడు మా అన్నయ్యని మా నాన్ననే. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఇద్దరికి నరాలన్నీ చచ్చుపడిపోయినాయి అని, ఇక మాట్లాడటానికి నోరు, చూడటానికి కళ్ళు, వినటానికి చెవులు తప్ప శరీర భాగాలేవి పనిచేయవని, అప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయించాలంటే ఒక్కొక్కళ్ళకి ₹1,00,00,000 అవసరం అవుతాయి అని చెప్పి అనేసరికి కనీసం కూతురు ఒంటి మీద చేయి కూడా వేయలేదు మా అన్నయ్య. ఫస్ట్ నైట్కి ముహూర్తాలు పెట్టి మళ్ళీ వీళ్ళ పెళ్ళి బాగా చేశాకే చేద్దామని మా అమ్మ నాన్న ఆపారు. ఆపేసరికి మా అన్నయ్య డిగ్రీ కూడా అయిపోవాలే, ఫైనల్ ఎగ్జామ్స్ అయిన తర్వాత పెట్టుకుందాం అనుకున్నారు. ఈలోపు అన్నయ్య అలా మంచంలో పడిపోయేపాటికి మా అమ్మ వదిన కుప్పకూలిపోయారు. నేనప్పుడు చాలా చిన్నదాన్నే. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఆ కోటి ట్రీట్మెంట్ కోసం 2 కోట్లు వీళ్ళ దగ్గర లేవు. దాంతో ఇల్లు వెతుక్కుంటూ మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నా పసుపు కుంకాలు పోయేలా ఉన్నాయి, నీ కూతురు కదూ ఇప్పుడు నా కోడలు కదూ అనేసరికి మా అత్తయ్య నేనేం చేయగలను వదిన, నా నిస్సహాయ స్థితి మీకు తెలీదా అని నోట్లో గుడ్డలు కుక్కుకొని అన్నయ్యకి అలా అయిపోయిందా, అరుణ్ గాడికి అలా అయిపోయిందా అని ఏడిస్తే నోరు ముయ్యవే పనికి మాలిందానా, నువ్వు మనిషివా పశువా అసలు అనకూడదులే కానీ మీ అమ్మ బాబులు 5 ఎకరాల పొలం పెట్టి ఆ పనికి మాలిన వెధవకి నీకు స్త్రీధనాల కింద బంగారాలు పెట్టి ఇచ్చి పెళ్లి చేస్తే
చేసిన దగ్గర నుంచి వాడు నిన్ను కుక్కను కొట్టినట్టు కొడుతున్నా, ఎన్నోసార్లు వచ్చేయమని మీ అన్నయ్య పిల్లలు పుట్టకముందు చెప్పినా రాలేదు. సరే, అది నీ స్వవిషయం. వాడి మీద నువ్వు మోజేపడున్నావో, వాడితో నువ్వు కాపురం చేసే పతివ్రతని అనిపించుకోవాలనే ఉన్నావో, అది నీకు సంబంధించిన విషయం. ఆ తరువాత నువ్వు పుట్టింటికి రావటం, ఏడవటం, ఓదార్పులు పొందటం, వెళ్ళటం, పిల్లాడిని కన్నావు. ఆ తర్వాత వాడు దుర్బుద్ధితో వచ్చి మా పొలం కొనబోతున్నప్పుడు నువ్వు ఏ విషయమో తాగి సస్తే పోయేది కదే. నీ పిల్లల్ని నేను తల్లిలా చూసేదాన్ని కదే. పనికి మాలిందానా, ఈ రోజున నీ వల్లే కదూ ఇవన్నీ జరిగిందే. ఇప్పటికైనా ఈ పరిస్థితుల్లో మేమున్నామంటే వాడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, నువ్వు విడాకులు ఇవ్వచ్చు. నీ కూతురు ఎటు నా కొడుకుని చేసుకుంది, నీ కొడుకు మీద వాడికి ఎటు ప్రేమ లేదు, తీసుకొని బయటకు వచ్చేస్తే ఆస్తిలో సగం పిల్లలకి వాటా, వాడికి ఉద్యోగం ఊడుద్ది, జైలు శిక్ష పడుద్ది. నువ్వు ఇప్పటికీ కూడా అది చేస్తానంటలేదు, చూసావా? చావు బతుకుల్లో జీవోత్సవాల్లాగా నీ అన్న, నీ అల్లుడు, నీ మేనల్లుడు అయిన వాళ్ళు పడిపోయి ఉన్నారన్నా నీ మనసు కరగట్లేదు కదే. నువ్వేం బాగుపడతావే? ఏదో ఒకరోజు ఈ మొగుడిని చూసుకొనే కాదు ఈ రోజున విర్రవీగిపోతున్నావు. అదే మొగుడిని, అదే తాళిని నీ చేత్తోనే నువ్వు చంపుకొని తెంపుకునే రోజులు నీకు రాకపోతే చూడవే అని మట్టెత్తిపోసి నువ్వు సర్వనాశనం అయిపోతావు. లేకపోతే చూడు, నీ పసుపు కుంకాలు నువ్వే బలి తీసుకునే రోజు రావాలి, దేవుడు అనేవాడు ఉంటే అని మా అమ్మ అన్నాక, నా కోడలు ఎప్పుడో పుట్టిల్లు లేదు, మీ అందరూ పోయారు అనుకుందలే. నేనే ఇంకా అనుకోలేదు ఆ మాట. నీలాంటి నీచురాల దగ్గర సహాయం అడగటానికి వచ్చాను చూడు, థూ అని మా అమ్మ అనేసరికి, వీళ్ళెప్పుడో చచ్చారత్తా, నువ్వు ఇంకా ఎందుకో ఆవిడ గారితో మాట్లాడతావు, ఆవిడే సరైందైతే మా బతుకులు ఎందుకు ఇలా ఉంటాయని మా వదిన మా అమ్మని తీసుకొని, ఆ రోజు బాధ, కోపం, దుఃఖం, మా అత్తయ్య మంచిదో చెడ్డదో తెలియదు, కానీ ఆ రోజు కోపంతో మాట్లాడేసి నన్ను తీసుకొని వదిన్ని తీసుకొని వచ్చేసిన తర్వాత డబ్బులు లేవని హాస్పిటల్లో ఉన్న అన్నయ్యని నాన్నని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఇలా మా అమ్మ ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడిందని విన్న మా మామయ్య ఇక పెద్ద వాళ్ళతో వాడికి పరిచయాలున్నాయి. దాంతో మా ఇల్లు మా నానమ్మ తాతయ్యలకి 4-5 తరాల నుంచి వచ్చిన ఇల్లు అదే. అయితే గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి అది గవర్నమెంట్ హైవే రోడ్డుకి అడ్డుగా ఉందని, గవర్నమెంట్ ప్రాపర్టీ అక్రమంగా ఆక్రమించి మేము ఇల్లు కట్టామని మా ఇల్లు కూలదోయించేసి మమ్మల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టేశాడు వాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, చచ్చిపోదాం అనుకున్నారు ఒక క్షణం. కానీ ఒకవైపున అన్నయ్య నాన్న వీల్ చైరుల్లో ఉన్నారు, ఎలా బ్రతకాలో తెలియదు. దాంతోనే 50 లక్షలు వాడు అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బులు మాత్రం ఉన్నాయి. ఇక కొద్దిపాటి బంగారం ఉంది, అది తీసుకొని ముందు మా అమ్మ వాళ్ళ పుట్టింటి దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే మా అమ్మమ్మ తాతయ్యలు ఒకవైపున మా మామయ్యల పడిపంచన పడుంటున్నారు. వాళ్ళు వీళ్ళని మోసం చేసి ఆస్తి మొత్తం రాయించుకొని వాళ్ళ బ్రతుకులే హీనమైపోయే. మా అమ్మ కష్టంలో వెళ్తే వాళ్ళు ఆదరించింది లేదు కదా, మా దగ్గర ఉన్న డబ్బులు, మా దగ్గర ఉన్న బంగారం నొక్కేసే మా వదినతో మిస్బిహేవ్ చేద్దామని నన్ను వాళ్ళ అబ్బాయిలకి ఇచ్చి చేసేసుకొని, నన్ను పని మనిషిని, వంట మనిషి కింద మా అమ్మని, మా వదిన్ని నన్ను తొక్కేద్దామని, మా నాన్నే అన్నయ్యని తీసుకెళ్ళి ఏదో ఒక హోమ్లో పడేద్దాం అనుకునేసరికి రాత్రికి రాత్రి చెప్పా పెట్టకుండా వచ్చేసి ట్రైన్ ఎక్కేసాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎలా వెళ్తున్నామో తెలియదు. అలా స్టేట్లే దాటుకుంటూ ఎక్కడో ఒక స్టేట్లో దిగాం. మన భాష కాదు, మన ఊరు కాదు, మన ప్రాంతం కాదు, మన మనుషులు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మారుమూల ఒక లోయలాగా ఉండే ప్రదేశంలో అసలు అక్కడ జనారణ్యం ఉందా అని మొత్తం కలిపి పెద్దగా జ్ఞానం తెలివితేటలో ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఎవరో అంతగా ఉండరు. మొత్తం కలిపిన ఒక 5 నుంచి 10,000 కుటుంబాల లోపే ఉంటారు అక్కడికి వెళ్ళి మొత్తానికి అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాము. ఇల్లు తీసుకొని ముందా ఇంట్లో దిగిన తర్వాత వదినకి మిషన్ కుట్టడం వచ్చు, ఒకప్పుడు సరదాకి నేర్చుకుందే. అయితే వదిన అక్కడికి వెళ్ళాక మిషన్ పెట్టుకొని మిషన్ కుట్టుకుంటూ ఒకవైపున బ్లౌజుల మీద వర్కులు అవి చేసుకుంటూ, దాంతోపాటు అమ్మ అక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకని చెప్పి పొద్దున్నే ఇడ్లీ అట్టు పోసి అమ్ముకుంటూ, వాళ్ళకి అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, మధ్యాహ్నం తక్కువ రేటుకి భోజనం పెడుతూ, దాంతోపాటు పచ్చళ్ళు, కారపొళ్ళు, పిండి వంటలు అని అమ్ముకుంటూ ఆ ఉన్న డబ్బులు అలా బ్యాంకీలో వేసి కొద్దిగా చొప్పున తీస్తూ నాన్న వాళ్ళకి ట్రీట్మెంట్లు చేయించుకుంటూ వచ్చేసరికి అలా నన్ను అక్కడే ఉన్న స్కూల్లో
కలిసి చదివించుకుంటూ వచ్చారు. అంతా దాంట్లో పీజీ వరకు చదువుకున్నాను. అదే మన భాష కాదు, అక్కడ ఇంగ్లీష్ లాంటి నేర్పించరు. ఇక ఏదో చదువు అయితే అయిపోయింది. ఈలోపు వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు రెస్టారెంట్లో, ఆ తర్వాత ఫుడ్ యాప్స్ వచ్చిన తర్వాత అమ్మ వ్యాపారం నడవట్లేదు. ఇప్పుడంతా బొటిక్కుల్లో కుట్టించుకునే జనాలు ఉదయం దగ్గరికి రావటం తగ్గించేశారు. దాంతో వదిన ట్యూషన్ పెట్టినా, వదిన ఇంటర్మీడియటే చదువుకుంది కాబట్టి ఇప్పుడు అందరు పిల్లలు సిబిఎస్ఈలు, ఐసిఎస్ఈలు ఇలాంటి సిలబస్లు వదినకి అంత ఇంగ్లీష్ ఏమీ రాదు. చెప్పలేదు కాబట్టి ఆ ట్యూషను సాగలేదు. దాంతో ఇల్లు ఎలా జరగాలి, ఎలా పోషించుకోవాలి అనే దాంతో నేను చదువు అయిపోయింది కాబట్టి ఉద్యోగం చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత చాలా చోట్ల ఉద్యోగాలకు వెళితే నాకు ఇంగ్లీష్ రాదని, నాకు కంప్యూటర్ వర్కులు రావని ఎవరు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ తర్వాత ఒక పెద్ద ఆయనకి ఒక 60 ఏళ్ల వయసు ఉంటుంది, ఉద్యోగం ఇచ్చాడు. నెలకే 30,000 జీతం అన్నాడు. అంతకుముందు ఎక్కడున్నావని అడిగావు నువ్వు. ఒక 10 మంది అమ్మాయిలు ఒక ఇంట్లో ఉంటున్నారు, ఆ ఇంట్లో ఉండమన్నాడు ఆ పెద్ద ఆయన. తండ్రి కన్నా పెద్ద వయసు ఉన్నాడు. ఆ మాట అన్నాడంటే కష్టం అర్థం చేసుకున్నాడు అనుకున్నాను. ఆశ్రయం ఇచ్చాడు అనుకున్నాను, ఉద్యోగం ఇచ్చాడు అనుకున్నాను. ఒక 2 నెలల పాటు ప్రశాంతంగా ఉద్యోగం సాగిపోయి అక్కడ ఉంటూ బాగానే గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున ఆఫీసులో పనుంది, నువ్వు ఉండు అన్నాడు. సరే మంచోడేగా, ఆయన తోడుంటాడని అందరూ వెళ్ళిపోయిన దాకా ఉంటే నువ్వు నన్ను సుఖపెట్టు అని ఆఫీస్ టేబుల్ మీదే నన్ను తోసేసి బట్టలు చించేసి చాలా మిస్బిహేవ్ చేసి తప్పుగా ప్రవర్తించి నీకు డబుల్ శాలరీ ఇస్తా, నువ్వు కష్టాల్లో ఉన్నావు, నీకు వేరే ఆప్షన్ లేదు, నాకా పెళ్ళాం పోయింది, నా పిల్లల అబ్రాడ్లో ఉన్నారు, నువ్వు నన్ను సుఖపెడితే నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటాను, నీతో పాటు ఉంటున్న 10 మంది కూడా నాకు వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయిలేను, వాళ్ళందరూ నా గెస్ట్ హౌస్కి వస్తారు, నన్ను సుఖపెడతారు, నేను వాళ్ళకి ఎంతెంత అమౌంట్లు ఇస్తానో తెలుసా, వాళ్ళవన్నీ వాళ్ళ ఇళ్ళకి పంపించుకుంటున్నారు, వాళ్ళు నీడ్స్లోనే ఉన్నారనే పాటికి ఆ అమ్మాయిల్ని రోజు రెడీలై ఎక్కడికో వెళ్తారు రాత్రుళ్ళు అనుకుంటే వేడి దగ్గరకా అని అర్థమయ్యే నా సర్టిఫికెట్లు ఇవ్వనన్నాడు, బ్లాక్ మార్క్ వేస్తానన్నాడు, లొంగి పొమ్మన్నాడు. తెలుసు బ్లాక్ మార్క్ వేస్తే నాకు ఎక్కడా ఉద్యోగం రాదు, నా సర్టిఫికెట్లు లేనిదే నాకు ఉద్యోగం రాదు. కానీ నేను పుట్టిన అమ్మా నాన్నలు పెంచిన పెంపకం, నా రక్తం నన్ను తప్పు చేయనివ్వలేదు. దాంతోనే వాడేమీ ఇవ్వకపోయినా పర్లేదని పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టాను. ఆ తర్వాత ఆఫీసులో నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఎటెళ్ళాలో తెలియదు, అమ్మా నాన్నల్ని ఎలా బ్రతికించుకోవాలో తెలియదు. నేనన్నా పోతే పీడా పోద్దని చెప్పి ఎంత దూరం నడుచుకుంటూ వస్తున్నానో తెలియకుండా వచ్చేసరికి దుఃఖం కట్టలు తెంచుకొని ఏడుస్తూ ఉండగా వర్షం పడుతూ ఉంటే మీరు సడన్గా కారులో వచ్చి కారు ఆపారు. ఆ తర్వాత ఇలా మీతో నాకు పరిచయం అయింది, మీ పుణ్యమా అంట అదే. ఈరోజు వచ్చిన తర్వాత ఉద్యోగం ఇచ్చారు, జీతం ఇచ్చారు, ఇప్పుడు మా వాళ్ళు కాస్త మెరుగుపడ్డారు, పరిస్థితి బాగానే ఉంది ఇప్పుడు అన్న తర్వాత పాప పుణ్యాల గురించి ఎందుకులే సంధ్య అన్న తర్వాత, సంధ్య మీ అత్తకు ఒక కొడుకున్నాడన్నావు కదా, అతని పేరు సూర్య అన్నావు కదా, అవును, అతను నీకు జ్ఞాపకం లేడా అంటే, లేదు, చిన్నప్పుడెప్పుడో కలిసి ఆడుకునేవాళ్ళం, ఆ తర్వాత విడిపోయిన తర్వాత నాకు కష్టాలు బాధల్లో అతని ముఖం గుర్తులేదు, ఏదో లీలగా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అన్నంత వరకు మాత్రమే గుర్తుంది. ఎందుకు అలా అడుగుతున్నావా అదే అంటే, ఏం లేదు, ఏమయ్యారా అని చెప్పి అనేసరికి అయినా గుర్తుపెట్టుకునేంత ఇదిలో నేనున్నానంటావా అన్నాక, వాళ్ళ మీద నీ కోపం ఉంది కదూ సంధ్య, కోపం కాదు అసహ్యం ఉంది నాకు. వాళ్ళ అమ్మా నాన్నలంటే ఎంత అసహ్యం ఉందంటే, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేయలేక, మా నిస్సహాయతకి మేమేమీ అనుకోలేక, మా అత్త చేతగానితనంతో, మా మామయ్య ద్రోహబుద్ధితో వాడెలా తయారై ఉంటాడంటావు, పెద్ద అయిన తర్వాత చెడ్డోడే అయ్యాడంటావా సంధ్య అంటే, ఎందుకు కాకూడదు, వాడి బాబు ఏమైనా ఉత్తముడా ఏంటి, వాళ్ళకేనేగా మీ అన్నయ్య చేసుకున్నాడు, మీ వదిన అలా కాదు కదా, మా వదిన అలా కాదంటే, మా వదిన పాతకాలం మనిషే, మా వదిన పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో పుట్టి పెరిగిన మనిషే, కానీ వాడిని వాళ్ళ అమ్మా నాన్న చదివించే ఉంటారుగా, ఏమో వాడే ద్రోహబుద్ధితో మోసబుద్ధితో ఎలా తయారయ్యాడో వాళ్ళ గురించి నాకు వినాలన్నా చెప్పాలన్నా కూడా అసహ్యం. అదే ఇంకెప్పుడు వాళ్ళ టాపిక్లు
ఎత్తొద్దు, నేను నువ్వు అడిగావు కాబట్టి నీ దగ్గర ఏమీ దాచకూడదు, మనం మంచి స్నేహితులం అనే దాంతో చెప్పాను అన్న తర్వాత ఏమీ మాట్లాడలా. అవును అన్నట్టు మీ అమ్మా నాన్నల గురించి, మీ ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ ఎప్పుడు చెప్పలేదే, నీ సిబ్లింగ్స్ గురించి, మీ అమ్మా నాన్నలకి నువ్వు ఒక్కడివేనా అన్నాక అన్నాడు. అన్న తర్వాత అవును మరి మీ అమ్మా నాన్న అంటే అబ్రాడ్లో ఉంటారు అన్న తర్వాత అవునా మరి ఎప్పుడు నువ్వు వెళ్ళవు, ఎప్పుడు వాళ్ళు రారు, ఆయనకు అక్కడ ఉండటం ఇష్టం, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం, అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యల ప్రేమ మిస్ అయ్యానని ఇక్కడికి వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టుకున్నాను, ఇక్కడే ఉంటున్నాను అన్న తర్వాత ఏది వాళ్ళ ఫోటో చూపించంటే తన ఫ్రెండ్ అమ్మా నాన్నల ఫోటో చూపించే థ్యాంక్స్ రా అనుకున్నాడు మనసులో. ఫ్రెండ్నే అనుకున్న తర్వాత ఆ అమ్మాయి నీకు అవును ఒక్కడివే ఉంటున్నావు కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేరు, ఎవరిని ప్రేమించలేదు, ఎస్ఎస్ అంటే ఎవరు అని అడిగిందే. అడిగితే ఆ మాటకి కొందరు మన జీవితంలోకి వస్తారు సంధ్య, వాళ్ళకి మనం గుర్తుండం కానీ మనకు వాళ్ళు గుర్తుండిపోతారు, వాళ్ళే మనకి లైఫ్ అయిపోతారు, మన ఫస్ట్ లాస్ట్ ప్రయారిటీ వాళ్ళే అయిపోతారు, వాళ్ళు లేకపోతే మనం చచ్చిపోతామేమో, గుండె ఆగిపోద్దేమో అనిపిస్తుంది కదా, అలాంటి ఒక జ్ఞాపకంలో నుంచి వచ్చిందేలే ఆ ఎస్ఎస్ అన్న తర్వాత అదే కదా నీ పేరు ఆదిత్య కదా, ఏ రావాలి కదా, మీ అమ్మా నాన్నల పేర్లేమోనని కాదులే అన్న తర్వాత సరే అని తీసుకొచ్చాడు. రా వచ్చి ఇక్కడే పడుకుంటావుగా, మళ్ళీ అలా వెళ్తున్నావేంటి, ఈరోజు మనసేం బాగాలేదురా, ఒంటరిగా ఉండాలని ఉంది, దానికి తోడు ఆఫీస్లో ఇంపార్టెంట్ కొన్ని చూసుకోవాలి, ల్యాప్టాప్ వర్క్ కూడా ఉంది, వెళ్తున్నాను నేను అని చెప్తే సరే గుడ్ నైట్ అన్నాక గుడ్ నైట్ అనే కన్నీళ్లతో వెళ్తూ అమ్మాయి వైపు అలా చూసి లోపలికి వచ్చి అలా బెడ్ మీద వాలిపోయాడు. వాలిపోయేసరికి ఒక్కసారిగా కళ్ళల్లో నుంచి నీళ్ళు ఆగలేదు. పిల్లోలో మొహం పెట్టి వెక్కిళ్ళు 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 పెట్టి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి టీవీ వాల్యూమ్ పెట్టి ఎక్కడ సంజ కనపడుద్దోనని దిక్కులు పెక్కటిల్లేలాగా ఏడ్చాడు. అలా గంట పైన ఏడ్చిన తర్వాత ఓపిక అయిపోయి లేచి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి అలా బెడ్కి తల ఆనిచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే కళ్ళ ముందు ఒక్కసారిగా జరిగిందంతా అలా తిరుగుతూ నీకెలా చెప్పాలి సంధ్య, నీకు నేను గుర్తులేను కానీ మన గతంలో నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానే, నువ్వు నా భార్యవని నా చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయానే, నువ్వు నా తర్వాత 2 సంవత్సరాలకు పుట్టినప్పుడే నీ ముఖాన నాతో బొట్టు పెట్టించి నువ్వు నీ చేతులతో నా వేలు పట్టుకున్నప్పుడే నా పెళ్ళాం పుట్టిందని నేను ఫిక్స్ అయిపోయి నీకోసమే ఇంతకాలం బ్రతుకుతున్నానని, నీకోసం నేను ఊళ్ళే పిచ్చి కుక్కలాగా వెతికిచ్చానని నీకెలా తెలియాలి, నీకెలా చెప్తే అర్థమవుద్దే, నేను పిచ్చోళ్ళలాగా నీకోసం పరితపించిపోతున్నానని నీకెలా తెలుస్తుంది సంధ్య, నేను సూర్యనేనని, ఆ ఎస్ఎస్లో ఉంది సూర్య సంధ్యనని నీకెలా తెలుస్తుందిరా, నీకు చెప్తే ఇప్పుడు నువ్వు ఈ క్షణమే మా నాన్న మీద ఉన్న అసహ్యంతో ఆ వల్గర్ ఫెలో చేసిన పనులకి మా అమ్మ సైలెంట్గా ఉన్నందుకు నువ్వు ఈ క్షణం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఒకవైపున మీ అన్నయ్య వదిన ఎటు నా అక్క బావే అయినా నన్ను దగ్గరికి రానివ్వరు, చిన్నప్పుడు వీపు మీద ఎక్కించుకొని పెంచాడు మామయ్య, అలాంటి మామయ్యకి ఈరోజు ఇంత బాధ రావటానికి కారణం మేమే కదూ అయిపోయామనే చిన్ననాటి సంఘటనలన్నీ అలా కళ్ళ ముందు మెదిలాయే. ఎప్పుడైతే సంజ కన్నా 2 సంవత్సరాల ముందు పుట్టాడో సూర్య పుట్టగానే సూర్య చేత్తో బావని పొట్టు పెట్టించి నీ పెళ్ళాం పుట్టిందిరా అనేసరికి అంతా దాంట్లో వాళ్ళక్క వీళ్ళన్నయ్య ప్రేమించుకుంటున్నారన్న విషయం చిన్నదైన సంధికి తెలియదు కానీ సూర్యకి బాగానే తెలుసు. వాళ్ళ అక్క కోసమని అరుణ్ గాజులు కొనటం, గొలుసు కొనటం, పట్టీలు కొనటం, గొలుసు మెళ్ళో వేస్తుంటే బావా పెళ్ళికి ముందు ఇలా వేస్తే తాళి కట్టినట్టేనంట తెలుసా అనేసరికి సూర్య అలా చూస్తుంటే తప్పు ఇంట్లో చెప్పకూడదు అంటే సూర్య అంత చిన్నప్పుడే నువ్వు కూడా కొన్ని చెప్పకూడదులే అనేసరికి ఏంట్రా అబ్బా చిన్నపిల్లాళ్లే ఏదో అంటున్నాడు అని అక్కన్న మాటలు. ఆ తర్వాత బావా దా తిందాం అనే ఒకవైపున రారా నాన్న అనే అత్తయ్య వండి
వాణి అత్తయ్య ఒళ్ళో కూర్చోబెట్టుకొని పెడితే సంజ తింటేనే తింటా, దానికి పెడతాన్రా, సంజకు పెడుతూ పెట్టు అంటాం. ఇద్దరూ కలిసి చెయ్యేసుకొని పడుకోవటం. ఆ తర్వాత అందరూ గోల్డ్ షాపింగ్కి వెళ్తే అక్కడ ఎస్ అని, ఎస్ అంటే సూర్య, ఎస్ అంటే సంధ్య. అక్కందగా పెళ్ళికి ముందు ఏదైనా మెళ్ళో వేస్తే పెళ్ళైపోయినట్టేనంట, మొగుడు పెళ్ళాలేనంట అని ఆ రోజున చిన్న చైన్ పట్టుకొని బయటకు వస్తే, సార్ బాబు చైన్ తీసుకున్నాడంటే పర్లేదులే మా బిల్లులో వేసేయండి అని మామయ్య అన్న మాటలు, నీకోసం గిఫ్ట్ తెచ్చానని నేను అనగానే, అవునా అయితే వెయ్యిదా మెళ్ళో అని నువ్వు మెడ చాపటం. నీ మెళ్ళో ఇప్పటికీ నేను వేసిన ఆ చైన్ అలాగే ఉంది కదే, ఆ చైన్ రూపంలో నేను నీతోనే ఉన్నాను కదరా, నువ్వు నా భార్యవే కదే, నేను నీ మెళ్ళో అలా వేశానంటే నీకోసం తప్పించిపోయింది నా గుండె. ఈ దరిద్రపు వెధవ అడ్డమైన తగాదాలు పెట్టుకొని ఆ తర్వాత మీ ఇంటి మీదకి వచ్చే మా అమ్మను కొట్టి, మా అమ్మ చేతగానితనంతో అసమర్థతతో మౌనంగా ఉండి, ఆ తర్వాత మా ఇంటి దగ్గరికి మా అక్క, మీ అమ్మ వచ్చి తిట్టడం వరకు నీకు తెలియదేమో కానీ నాకు తెలుసు. వాళ్ళు నిన్ను ఈడ్చుకెళ్ళేటప్పుడు నేను ఏడ్చుకుంటూ రాబోతే మా అమ్మ లాగేసి నన్ను వెనక్కి, ఆ తర్వాత మా నాన్న ఇలా యాక్సిడెంట్లు చేయించడం ఇవన్నీ తెలుసు. ఆ తర్వాత మా నాన్న ఆ ఊరు నుంచి మమ్మల్ని వేరే ఊరికి తీసుకొచ్చేసిన తర్వాత మీకెవరికీ తెలియదు కానీ ఆ తర్వాత నా ఆరోగ్యం బాగా పాడైపోయింది. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళినా కూడా నువ్వు లేవనే దిగులు, నువ్వు రావనే దిగులు, నువ్వు కనపడవనే దిగులు, నిన్నెక్కడికి తీసుకెళ్ళిపోయారో తెలియదు, మీరు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయారన్నంత వరకు తెలిసిందే. మా అమ్మ అంటే అసహ్యం పెరిగే మా అమ్మను కూడా దూరంగా తోసేసే, నువ్వు వీడికి విడాకులు ఇచ్చే మనం వెళ్ళిపోదామంటే నువ్వు కూడా అంటావా అని ఏడవటంతో మా అమ్మను కూడా వదిలేశాను ఒక క్షణం పాటు. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు నన్ను జ్యోతిష్యుల దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తే, మీ అబ్బాయి పేరు సూర్య అని పెట్టకూడదు, మీరు మీ అబ్బాయి పేరు ఆదిత్య అని పెట్టాలి అన్నాక ఆదిత్య అని నా పేరు సర్టిఫికెట్లో అన్నిట్లో మా నాన్న మార్చటం, అలా నేను ఆదిత్యగానే ఈ ప్రపంచానికి పరిచయం అవ్వటం. ఆ తర్వాత చదువుకునే అంతకాలంలో కూడా ప్రతి క్షణం నీ జ్ఞాపకాలు, నీ ఫోటోలు, నీ మెమరీస్, చిన్నప్పటి నుంచి నేను దాచుకున్న నీ వస్తువులు, ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ చస్తూ బ్రతుకుతూ ఏ అమ్మాయిని చూసినా ఇప్పుడు నా సంధ్య పెద్దదై ఉంటుందా, నా సంధ్య ఏం చదువుకుంటుందో, నా సంధ్య ఎంత అయి ఉంటుందో, నా సంధ్య జుట్టు పొడవుగా ఉందా పొట్టిగా ఉందా, నా సంధ్య ఎత్తయిందా ఎత్తవలేదా, నా సంధ్య ఎలా ఉందో ఏం చేస్తుందో, నీ ఇష్టాలు మర్చిపోలేదో, నీ జ్ఞాపకాలు మర్చిపోలేదు. 8th క్లాస్ నుంచే నేను బాగా హైట్ తేలటంతో మామయ్యలాగా వాడు ఏదైనా అంటే మా నాన్న ఎదురు తిరిగిపోవటం మొదలుపెట్టాను. ఆ తర్వాత చదువుకున్నాను. చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు. ఎవరిని చూసినా వాళ్ళల్లో నాకు నువ్వు కనిపించేదానివి కాదు, నాకు మూవ్ ఆన్ అయిపోవాలనిపించలేదు. నా సంజే నా ప్రపంచం, నా సంజే నా లోకం. అందుకే గుండెల మీద కూడా ఎస్ఎస్ అనే టాటూ వేయించేసుకున్నాను. నా ప్రతి అణువణువులో, నా రక్తంలో కూడా నువ్వు ఉండాలి అనిపించే నీ ఫోటో చూస్తూ వేయించుకున్న ఆ క్షణం నాకు నొప్పి కూడా తెలియలేదు. ఆ తర్వాత MBA కంప్లీట్ చేసుకున్న తర్వాత వ్యాపారం పెట్టుకోవాలి అని అడిగాను. ఎందుకంటే అలాంటి నీచపు వెధవ మీద ఆధారపడి వాడు చెప్పినట్టు బ్రతకాలని నాకు అనిపించలేదు. ఎంత కావాలి అని అడిగాడు. ఇంత అని చెప్పాను. చెప్పినప్పుడు నా డబ్బులు మళ్ళీ నాకు ఇచ్చేయాలి అన్న తర్వాత అలాగే పడేస్తానిమ్మనమని వచ్చి బిజినెస్ పెట్టుకున్నాను. 2 సంవత్సరాలు నిద్రాహారాలు మాని కష్టపడితే ప్రాఫిట్స్లోకి వెళ్ళింది. ముందు అతను ఇచ్చిన డబ్బులు అతను ముఖాన పడేశాను. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మానేశాను. వెళ్ళా కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఎంప్లాయీస్ పెరిగారు, బిజినెస్ పెరిగింది. ఆ క్షణం నుంచే ఏ వ్యక్తి కూడా చరిత్రలో ఇలా వెతకలేదేమో అన్నట్టు ఒకవైపున మనుషుల్ని పెట్టాను, ఒకవైపున సోషల్ మీడియాని నేను వాడినంతగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, చివరికి ట్విట్టర్ల దగ్గర నుంచి ఏది వదలకుండా డైలీ వచ్చేటటువంటి అన్ని రకాల లోకల్ ఛానల్స్ దగ్గర నుంచి అన్నిట్లో కూడా నా దగ్గర
అక్క పెద్దయ్యాక ఉన్న ఫోటోలు ఇతను తగలబెట్టేశాడు. లేవు, మీ తాలూకా జ్ఞాపకాలేవి నా దగ్గర లేవు. నీ చిన్నప్పుడు ఫోటోలు పెట్టి అన్నయ్య అక్కవి చిన్నప్పుడు ఫోటోలు పెట్టి అత్తయ్య మామయ్య వయసులో ఉన్నప్పుడు ఫోటోలు పెట్టి వెతికించాను. ఎక్కడి నుంచి నాకు ఏ ఇన్ఫర్మేషను రాలేదో. వెతికి 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 అలసిపోయింది నా మనసు. ఏదో ఒక రోజుకి నువ్వు కనపడతావని రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి చెయ్యని దానాలు లేవు, ధర్మాలు లేవు. దేవుణ్ణి ప్రతిరోజు వేడుకునే ఒకే ఒక్క కోరిక, గుండె పగిలిపోయేలా ఏడ్చిన ఎన్నో కన్నీళ్ళు, దేవుడి ముందు మొరపెట్టుకున్న ఎన్నో క్షణాలు, గుండె బద్దలైపోయేలా నేను అనుభవించిన ఇన్నేళ్ల నరకం ఈ 4 గోడలకే తెలుసు. నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, నీకు పెళ్ళైపోయిందా, పెళ్ళేమైనా చేశారా, అసలు ఎలా ఉన్నావు, నాకు మళ్ళీ కనపడతావా కనపడవా అనే ఆశ వదిలేసే ప్రపంచం కోసం చావలేక చావురాక బ్రతకలేక బతుకుతున్న క్షణాల్లో నువ్వున్నావని, దేవుడున్నాడని మళ్ళీ నిరూపించుకుంటూ అంత క్రితం నెల రోజుల క్రితమే 30 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించాను. వాళ్ళ అమ్మ నాన్నలు నేను హ్యాపీగా ఉండాలని దీవిస్తే, నేను కోరుకునే నా జీవిత భాగస్వామి నా జీవితంలోకి రావాలని దీవించండి అమ్మా అని వచ్చాను. ఆ తల్లులు పెట్టిన దీవెనో ఏమో, నువ్వు నాకు కనిపించావు. నిన్ను చూడగానే నువ్వు నన్ను గుర్తుపట్టలేదు, కానీ నీ అణువణువు నాకు గుర్తే. నేను నిన్ను గుర్తుపట్టాను. నీ పుట్టుమచ్చల దగ్గర నుంచి నాకు అన్నీ తెలిసే. నువ్వు నా మరదలివి, బావా బావా అంటూ నా కాళ్ళ చుట్టూ కుక్క పిల్లలా తిరిగేదానివే. నువ్వు తింటే తింటాననేదానివే, నాకు తినిపించేదానివి, నేను తినిపిస్తే తినేదానివి, నా మీద కాలు చేసుకుని పడుకునేదానివే. ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం, కలిసి స్నానం చేసేవాళ్ళం, కలిసే ఏ పని చేసినా ఇద్దరం గుళ్ళో కలిసి కూర్చునేవాళ్ళం, కలిసే ప్రసాదాలు తినేవాళ్ళం. నువ్వు నన్ను మర్చిపోయావు, కానీ నేను నిన్ను మర్చిపోలేదు. నీ మెళ్ళో నేను వేసిన చైను ఇప్పటికీ ఇంట్లో వాళ్ళు తీయలేదు. అది నీ మెళ్ళో అలాగే ఉంది ఆ చైను. అది చాలా అనిపించింది. మళ్ళీ నువ్వు ఎక్కడ మిస్ అయిపోతావో అనిపించింది. నిన్ను వదలాలనిపించలేదు. ఈసారి నిన్ను కూడదు అనే ఫిక్స్ అయిపోయాను. దాంతోనే ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా నిన్ను తెచ్చుకున్నాను. కావాలనే ముందు ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే నువ్వు గతం చెప్పడానికి సిద్ధంగా లేవో. నువ్వు మెత్తగా మాట్లాడుతూనే కరుకుగా ఎవరి లిమిట్స్లో వాళ్ళని ఉంచే అమ్మాయివని నాకు తెలుసు. దాంతోనే జాబు ప్రమోషన్లో ఇలా నీకు జాబ్ ఇచ్చినట్టే ఇచ్చి ఇలా హెల్ప్ చేస్తూ తెచ్చి నా పక్కనే పెట్టుకున్నాను. స్నేహితుడిగా దగ్గరయ్యాను. నా మనసులో మాట నీకు చెప్పేద్దామని ప్రతి క్షణం నీకు దూరమై ఉండలేకపోతున్నాననే ఇన్నేళ్లుగా పరాయి ఆడదాని నీడ కూడా పడనివ్వకుండా నేను వర్జిన్గా ఉన్నాను. నేను పవిత్రంగానే నిన్ను పెళ్లి చేసుకొని నీతో కలవాలనుకున్నాను. అలాంటిది ఇప్పుడు నేను నీకు నిజం చెప్దాం అనుకునే క్షణం వచ్చేసరికి ఒక్క మాటలో నేనన్నా మా అమ్మ నాన్నలన్నా అసహ్యం అన్నావు. వాళ్ళకు పుట్టినప్పుడు వాళ్ళ బుద్ధులే నాకు వచ్చుంటాయి అన్నావు. అంటే నీ మనసులో కరుడు కట్టుకుపోయింది కోపం, దుఃఖం, బాధ. అందులో న్యాయం ఉంది. ఇప్పుడు నేను నిజం చెప్తే నువ్వు లైఫ్లో మళ్ళీ నా ముఖం చూడవో. ఈసారి అక్కడి నుంచి కూడా చెప్పకుండా చావనైనా చస్తారో లేదా కళ్ళకు కనపడినంత దూరం వెళ్ళిపోతారు. కానీ నన్ను మాత్రం మీరు ఇంట్లో ఒకడిగా యాక్సెప్ట్ చేయరని నాకు అర్థమైపోయింది. కానీ నేను నిన్ను ఇలా వదిలిపెట్టను. ఇంట్లో వాళ్ళని అలా ఉండనివ్వను. ముందు మా వల్ల నష్టం జరిగిందే. వాడు ఎలాంటి నీచుడైనా ఇంటి పేరు మోస్తున్నప్పుడు, మా అమ్మ వాడిని మొగుడు అనుకుంటున్నప్పుడు, నేను వాడికి కొడుకునేగా నువ్వు అన్నట్టు, మా అక్క కూతురే కదూ, మాలో వాడి రక్తమే ప్రవహిస్తున్నప్పుడు. కానీ నేను మాత్రం చిన్నప్పుడు నన్ను చిన్నవాడిననే, బావ పుట్టాక చాలా కాలానికి పుట్టానని మామయ్య భుజాల మీద ఎక్కించుకొని తిప్పేవాడు. మాట వరుసకైనా అత్తయ్య ఒక్క మాట అనేది కాదు. ఒళ్ళో కూర్చోబెట్టుకొని గోడు ముద్దలు తినిపించి స్నానం చేయించే తల్లిలా చూసిందే. నా అక్క పెళ్ళయ్యాక 24 గంటలు కూడా బావతో సంతోషంగా లేదో. పసుపు కుంకాలు ఉన్నాయో లేవో లేని స్థితిలోకి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారో. మా అమ్మని వాళ్ళు పెట్టిన శాపనార్థాలకి నేనేం బాధపడలేదు. షీ డిజర్వ్ ఇట్. కానీ నేను మాత్రం నిన్ను వదులుకోకూడదు అనుకున్న తర్వాత తెల్లారిపోయింది. ఆ రోజు తెల్లారి బ్యాగ్ తీసుకొని సంధ్య ఆది దగ్గరికి వచ్చింది. ఆది అంటే అన్నాక ఏంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రాత్రంతా ఆఫీస్ వర్క్ ఉండి అన్న తర్వాత ఎక్కడికి బయలుదేరావు, ఒకసారి ఇంటికి వెళ్దామని, ఇంట్లో వాళ్ళందరినీ చూసొద్దామని అన్న తర్వాత అవునా అన్న తర్వాత నువ్వు రావచ్చుగా అనేసరికి సంధ్య తన్ని గుర్తుపట్టలేదు. కానీ అత్తయ్య మామయ్య
అక్క, బావ తన్ని గ్యారంటీగా గుర్తుపడతారు. కాబట్టే తను వెళ్ళకూడదు. ఏదో బిఎడ్ ఉండటం వల్ల, అది కాక ప్యాకులు, బాడీలు ఉండటం వల్ల తను గుర్తించలేకపోయింది. మరీ చిన్నది కాబట్టి వాళ్ళు మాత్రం తను ఈజీగా కనుక్కుంటారు. తన బర్త్ మార్క్స్ చాలు వాళ్ళు కనుక్కోవాలంటే. దాంతోనే వద్దులేరా, నువ్వు వెళ్ళిరా. అయినా ఏమైంది, ఎందుకు ఇప్పుడు ఇంత అర్జెంటుగా? ఏమీ లేదా, అది అన్నయ్యకి నాన్నకి ట్రీట్మెంట్ చేయించాలంటే అప్పట్లో ₹1,00,00,000, ఇప్పుడు అబ్రాడ్ తీసుకెళ్ళాలి, ఒక్కొక్కళ్ళకి 5 కోట్లు అవుతాయి అన్నాడంట డాక్టరు. ఏం చేయాలో ఎలా చేయాలో అదేటో నేను చేయించే స్థితిలో లేను కదా. ఇక ఎప్పటికి ఇవన్నీ జరుగుతాయో ఏంటో, కానీ ఒక్కసారి చూసొస్తాను, బట్టలు అవి కొనిపెట్టొస్తాను. అసలు ఎలా ఉంటున్నారో ఏంటో. ఇంటి ఓనర్లు ఇల్లు ఖాళీ చేయమన్నారంట. కాస్త మంచి ఇల్లు చూసి మార్పిచ్చి, అమ్మకి అది కళ్ళజోడు కావాలి, కాస్త ఇంట్లోకి కావలసినవి ఉన్నాయి, ఇప్పించేసి చూసొస్తాను అన్న తర్వాత సరే అని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బస్సు ఎక్కించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిపెట్టి అలా బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కాక బస్సు కారు అడ్డం పెట్టి బస్సులోకి వచ్చి రా సంధ్య అని వాళ్ళ ఊరు దాటిన తర్వాత ఓ పావు గంటకి తను కారు ఎక్కించుకుంటే నాతోనే ఉన్నావా నువ్వు అన్న తర్వాత నేను నిన్నేడంలే, నిన్ను వదలంలే అని నవ్వాడు. నవ్విన తర్వాత అదేదో ఇక్కడ దాకా వచ్చినోడు ఇంటికి రావాల్సిందిగా అంటే, పర్లేదులే మరి ఇంకెప్పుడైనా వద్దాంలే అన్న తర్వాత సరే నా కోసం వచ్చావా అంటే, నాకు ఇక్కడ ఇంకెవరూ తెలియదు మేడం అనే ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత భోంచేసి ఫ్రెష్ అయ్యి కూర్చున్న తర్వాత సంధ్య మాటలు చెప్తుంటే ఎలా ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళంతా అన్న తర్వాత ఇప్పుడు కాస్త పర్వాలేదు, అన్నయ్య నాన్న బాధపడుతున్నారు, నా మీద ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది అనే. ఇక బట్టలు అవి కావాల్సి ఉంటే ఇప్పించాను. నేను వెళ్ళేసరికి వాళ్ళు వేరే ఇల్లు చూసుకొని ఉంటే ఆ ఇంట్లోకి మార్పించి కాస్త మంచాలు అవి, కొంచెం ఫర్నిచరు, ఫ్రిడ్జ్, టీవీ ఇప్పించొచ్చాను. పర్లా కాస్త డబ్బులు పంపుతున్నానుగా, వేళకి తిని అన్నయ్యకి నాన్నకి కాస్త మందులు ఇప్పిస్తున్నారు. పెళ్ళి కావలసిన వయసులో నీ మీద పడి బ్రతుకుతున్నామమ్మా, నీ కష్టార్జితాన్ని తింటున్నావంటే కళ్ళు తుడిచి ఓదార్చి వచ్చాను అన్న తర్వాత అమ్మ అక్కడ లోకల్గా గేదెలు ఆవులు ఉంటాయి, జున్ను చేసింది, కొన్ని పిండి వంటలు చేసిచ్చారు, వదిన కొన్ని చేసింది అనేపాటికి తీసి అవన్నీ అలా టేబుల్ మీద పెట్టి ప్లేట్లో పెట్టించింది. చిన్నప్పుడెప్పుడు తిన్న అత్త చేతి జున్ను, అక్క చేసిన పిండి వంటలు, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవును ఎలా ఉన్నారు వాళ్ళు అన్న తర్వాత అయ్యయ్యో ఫోటోలు తీసుకురాలేదే అన్నాక సరేలే అన్నాడు. అన్న తర్వాత సంధ్య పెళ్లి చేసుకోవు అన్న తర్వాత నేనా పెళ్ళ, ఇప్పుడున్న పరిస్థితుల్లోనా అది, ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించట్లేదు. నాకు పెళ్ళి మీద ఒక విషయం చెప్పాలంటే నాకు మంచి ఒపీనియన్ కూడా లేదు. ఎవడైనా పెళ్ళికి ముందు బాగానే ఉంటాడా, అది పెళ్ళైన తర్వాత నేను నచ్చుతాను ఫిజికల్ నీడ్స్ కోసం, ఉద్యోగం చేస్తాను కాబట్టి నా జీతం నచ్చుతేమో, కానీ ప్రతి ఒక్కడూ కూడా ఓ మంచి కులమనో మంచి ఇంటి పేరనో అమ్మాయి బాగుందనో, లేదో అమ్మాయికి వెనకమాలిచ్చే కట్నాల కోసమో, ఉన్న ఆస్తులు పేరు ప్రతిష్టలు చూసో, లేదంటే వాళ్ళు జాబ్ చేసి తెచ్చే శాలరీల కోసమో చేసుకుంటారు. కానీ ప్రేమలో ప్రేమాభిమానాల కోసం చేసుకుంటారని నేను అనుకోను. పెళ్ళైన తర్వాత ఎవరు నా పుట్టింటోళ్ళకి నేను హెల్ప్ చేస్తానంటే ఊరుకుంటారు చెప్పు. నాకు నమ్మకం ఉంది, దేవుడు అనేవాడు ఉంటే మా అన్నయ్యకి నాన్నకి నయం చేయించిన తర్వాతే నేను పెళ్ళి చేసుకుంటాను. ఒకవేళ అప్పటికి నా ఏజ్ అయిపోయిందనుకో అలాగే ఉండిపోతాను. అన్నయ్య ఒకవైపున నాన్న లైఫే పోయిందే, దాంతో పోలిస్తే నేను చేసేది ఏముందలే కానీ అన్న తర్వాత ఒకవేళ నాలాంటి అబ్బాయి వచ్చి చేసుకుంటానంటే చేసుకుంటావా? నీలాంటి అబ్బాయిలు భూమి మీద ఎక్కడో ఒకళ్ళు ఉంటారో, గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. అదే నీకో విషయం తెలుసా, అమ్మాయిలందరికీ నీలాంటి అబ్బాయిలు డ్రీమ్ హస్బెండ్స్. దేవుడికి ఏ వజ్రాలతో పూజ చేసుకుంటేనో నీలాంటోడు మొగుడుగా రావాలి. ఒక విషయం చెప్పనా, ఎక్కడున్నారు నీలాంటి వాళ్ళు? 100కి 90 మంది అమ్మాయిలందరూ ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారు, ట్రాప్లోకి వెళ్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీల గురించి తెలియకుండా పెళ్లి చేసుకొని కొంతమంది అబ్బాయి ఫ్యామిలీస్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కొంతమంది అబ్బాయిలతో పాటు అమ్మాయిలు నైట్ నీడ్స్ కోసం పెళ్లి చేసుకుంటారు. కొంతమంది డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటారు. వీటన్నిటిలో ప్రేమ ఉందంటావా ఏంటి పిచ్చోడా? ప్రేమతో కూడిన పెళ్ళిళ్ళు మనం అవసరాల కోసం చేసుకునే పెళ్ళిళ్ళని కుటుంబాల కోసం కాంప్రమైజులు అయ్యి ఇలా చేసుకునే వాటి
వేటిల్లో కూడా ప్రేమ ఉండదు, అడ్జస్ట్మెంట్లు మాత్రమే ఉంటాయి. నీలాంటి అబ్బాయిలు ఎక్కడుంటారా? అది ఒకవేళ ఉంటే నేనే నీకు ప్రపోజ్ చేస్తే ఐ లవ్ యూ అని చెప్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేపాటికి పిచ్చి మాటలు మాట్లాడుకో, అలాంటివి ఎప్పుడు జరగవు. నువ్వు నేను మంచి ఫ్రెండ్స్. ఒక విషయం చెప్పమంటావా? చందమామ ఆకాశంలో ఉంటేనే అందంగా ఉంటుంది. దాన్ని తెచ్చి మన తల్లో పెట్టుకోవాలి, మన ఇంటి బాల్కనీలో దాన్ని వెలిగించాలి అనుకునేంత అవివేకిని కాదు, అత్యాసపర్రాల్ని కాదు. పిచ్చి మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకు, నాకు నచ్చదు. వీఆర్ ఫ్రెండ్స్, అదంతవరకే ఉంచు. కొన్ని అలా ఉంటేనే బాగుంటాయని వెళ్ళి పడుకుంటున్నాను నేనని వెళ్ళిపోయింది సంధ్య. ఆ తర్వాత ఆది ఆలోచించాడు. అంటే ఇప్పుడు నేను ఆదిగా ఒకవేళ పెళ్లి చేసుకుందాం అని చెప్తే ముందు మీ అమ్మ నాన్నని పిలిపించంటదే, మా అమ్మ నాన్నలకి చెప్పు అంటది. నన్ను చూస్తే అత్తయ్య మామయ్య అక్క బావ గుర్తుపడతారు, చచ్చినా ఒప్పుకోరు. ఇప్పుడు నేను నా పేరెంట్స్ వరకు అరేంజ్ చేయగలనేమో, కానీ తన పేరెంట్స్ ముందుకు నేను వెళ్ళటం అంటే అయ్యే పని కాదు. పోనీ గుడికి తీసుకెళ్ళి తాళి కట్టాక నిజం చెప్పినా నేనని తెలిస్తే అసహ్యం వేసి మా నాన్న మీద ఉన్న కోపంతో తాళి తెంచి వెళ్ళిపోద్దే. పైగా ఏం చెయ్యాలి అసలు ఇప్పుడు, ఎలా 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 అని ఆలోచిస్తూ ఇలా ఒక వారం రోజులు గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున సంధ్య రెడీ అవ్వు బయటికి వెళ్దాం అంటే ఎక్కడికి అందే. ఎక్కడికంటే పబ్కి వెళ్దాం వీకెండ్గా అన్నాడు. పబ్బుకా అంటే నువ్వు డ్రింక్ కూడా చేస్తావా అంటే నేనేమి గుడ్ బాయ్ని కాదులేవోయ్, అప్పుడప్పుడు కొంచెం అన్నాడు. అన్న తర్వాత అబ్బో అన్న తర్వాత నువ్వు తాగుతావేంటి, వద్దులే బాబు నేను అంత గొప్పదాన్ని కాలేదన్నాక రా వెళదాం అని ఆ అమ్మాయికి రెడీ అవ్వమని తొందర పెట్టేపాటికి ఫ్రాక్ వేసుకొని రెడీ అయింది. చాలా ముద్దుగా ఉంది ఆ అమ్మాయి ఆ ఫ్రాక్లో. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని పబ్బుకు వెళ్ళాడు. ఓ కాక్టైలు అక్కడ వాళ్ళకి ఆర్డర్ చేశాడు. చేస్తే వాళ్ళు మాక్టైల్ తెస్తే సంధ్య చూడు ఆ లైట్స్ ఎంత స్పెషల్గా ఉన్నాయని తనే గ్లాసులు మార్చేసరికి ఆ అమ్మాయి ఆ కాక్టైల్ తాగేసిందే. అబ్బెచ్చి 4-5 ఫ్రూట్ జ్యూసులు కలిపి చేస్తేనే ఇంత చండాలంగా ఉందన్నాక ఫస్ట్ సిప్ అలాగే ఉంటుంది, తాగనే ఆ అమ్మాయితో అలా తాగిచ్చిన తర్వాత గ్లాస్ మీద గ్లాసు ఇంకా బాగా మత్తెక్కేటటువంటి మందు 4-5 గ్లాసులు తాగిచ్చేసరికి తను ఒక్క డ్రాప్ కూడా ముట్టుకోలా. విడిగా అయితే తను అట్లీస్ట్ 2 పెగ్స్ అయినా తీసుకుంటాడు, కానీ ఆ రోజు తాగలేదు. తను ఒక పవిత్రమైన కార్యం చేయాలనుకుంటున్నప్పుడు తాగకూడదని ఫిక్స్ అయిపోయింది మైండ్. దాంతోనే ఆ అమ్మాయి ఇక తోలి పడిపోతుంటే ఆ అమ్మాయిని వెళ్దామని చెప్పి కారులో కూర్చోబెట్టుకొని కార్ డ్రైవ్ చేస్తూ ఆ అమ్మాయి వైపు చూస్తుంటే అలా ఆ అమ్మాయి జుట్టు ఎగురుతో ఆ అమ్మాయి అది ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంటికి వెళ్తున్నావురా అనేసరికి ఆ అమ్మాయి తన మీద వాలిపోయింది. ఆ అమ్మాయిని సంధ్య నాకు ముద్దు పెట్టు అని అడిగాడు. అడిగిన తర్వాత ఏంటి అంటుంటే అంత మొత్తులో కూడా ఐ లవ్ యూ రా, నువ్వు నాకు ముద్దు పెట్టు అంటే తప్పు, అలా పెట్టకూడదు అంటే నేను నీకు నచ్చలేదా, నేనంటే నీకు ఇష్టం లేదా, నీకేమైంది ముద్దుగా ఉంటావు బాగుంటావు అనే. అసలు అమ్మాయికి పుట్టిన దగ్గర నుంచి మందు అలవాటు లేని మనుషులు తాగితే పిచ్చివాగుడంతా వాగుతారు, అన్కాన్షియస్లోకి వెళతారు. దాంతో ఆ అమ్మాయిని అయితే అప్పుడు నువ్వు నాకు ముద్దు పెట్టొచ్చులే, నేను నీ హస్బెండ్ని కదా, ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కదా, దా ముద్దు పెట్టు అనేసరికి పెట్టొచ్చా నేను నీకు అని పిచ్చివాగుడు వాగితే పెట్టుదా అని ఆ అమ్మాయిని బుగ్గ మీద ముద్దు పెట్టమని ముఖం కారు ఆపి అడ్డం తిప్పేపాటికి ఆ ముద్దు కాస్త బుగ్గ నుంచి పెదవులకి చేరింది. దాంతో ఆ అమ్మాయిని డీప్గా అలా ఒక హాఫ్ అన్ అవర్ కిస్ చేసిన తర్వాత కట్టలు తెంచుకున్నట్టు వచ్చేసినాయి ఫీలింగ్స్. దాంతో అలా కారు ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వస్తున్నాడో వచ్చి రాగానే సెక్యూరిటీని వెళ్ళిపోయి రోజుకు నువ్వు లాక్ చేసేసే గేట్లు అని చెప్తే సెక్యూరిటీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లోపలికి వచ్చి ఆ అమ్మాయిని ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ మీద అలా పడుకోబెడితే ఆ అమ్మాయి తాగిన మత్తులో బెడ్ అంతా దొర్లేస్తుంది. ఆ తర్వాత మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేశాడు, లైట్స్ అన్నీ ఆఫ్ చేశాడు, కర్టెన్స్ అన్నీ వేసేసాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వస్తే ఆ అమ్మాయి అలా ఒళ్ళో పడి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ అలా పిచ్చిగా తిరిగేస్తుంది. నువ్వు చేయాలనుకుంటున్నది కరెక్టేనా, అలా చేయొచ్చా, అదేదో తాళి కట్టే క్లోజ్ అయితే పోయేదేమో కదో అని మనసు ఒకవైపున చెప్తుంటే మరొక వైపున మనసు నీకు ఇంకొక ఆప్షన్ ఉందంటావా, తాళి కడితే తాళి తెంచేదా, నువ్వెవరో తెలిసిన క్షణం నిన్ను యాక్సెప్ట్ చేస్తుందా, నీ మీద అసహ్యాన్ని పెంచుకుందే, నువ్వు మీ నాన్నలాగే అనుకుంటుందే, ఇదైతే ఇక మీ అక్క కానీ బావ కానీ మీ అత్తయ్య మామయ్య కానీ నిన్ను
చచ్చినా ఒప్పుకోరు, ఈ విషయం తెలిస్తే మీ నాన్న ఒప్పుకోడు, నీకు ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు అన్న తర్వాత అయినా తప్పేంటి, తన్ని మరదలో నీకు భార్య కావాలనే కదా తను ఇన్నాళ్ళు నువ్వు ఒక్క అమ్మాయిని కూడా ఇష్టపడందే, మీ నాన్న అన్ని సంబంధాలు తెచ్చి పెళ్లి చేసుకోమన్నా ఒక్కదాని ముఖం కూడా నువ్వు చూడండి, అందుకే కదా అనేసరికి ఏదైతే అదైందని డీప్ బ్రీత్ తీసుకున్నాడు. డీప్ బ్రీత్ తీసుకున్న తర్వాత షర్ట్ తీసేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని హక్ చేసుకున్నాడు. ఆ అమ్మాయిని ఒళ్ళంతా ముద్దులు పెడుతూనే ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు తీసేయబోతుంటే నడుము మీద చేసి దగ్గరికి లాగుతుంటే ఆ అమ్మాయి అంతా దాంట్లో కూడా ఆ అమ్మాయి కాన్షియస్ తెలుస్తూ ఉన్నంత వరకు తోసేస్తుంది, తన్ని నెట్టేస్తుంది, బాధ అనిపించింది. ఆ అమ్మాయి పాదాలు ముద్దు పెట్టుకొని ఏడ్చాడు. ఆ క్షణం తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎంతైనా అమ్మాయి ఆడపిల్ల, తను మగాడు. వయసుకు వచ్చిన తర్వాత ఒక ఆడదాంతో ఒక హగ్గు ముద్దు కూడా అవ్వలేదు తనకి. తన మరదలతోనే తను పవిత్రంగా పెళ్లి చేసుకొని కలవాలనుకున్నాడు తను. అలాంటిది డిసైడ్ అయిపోయి బట్టలు తీసేసి బెడ్షీట్ కప్పేశాడు. ఆ అమ్మాయిని ముద్దులు పెట్టుకుంటూ దగ్గరికి తీసుకుంటూ ఆ అమ్మాయి నువ్వు నో అనొద్దురా, ఐ లవ్ యూ రా, నేను నీ హస్బెండ్ రా, నువ్వు లేకుండా నేను ఉండలేనురా, మనం భార్య భర్తలరా అంటూ ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుంటూ ఆ అమ్మాయికి ఫీలింగ్స్ వచ్చేలా చేస్తూ తనకు అసలు ఆ అమ్మాయి ఇన్నాళ్ళు ముట్టుకుంటేనే షవర్ కింద 3 గంటల నుంచున్నాడు తను. అలాంటిదే ఆ అమ్మాయిని తను ఇంకేం వదలగలుగుతాడో. రాత్రంతా ఆ అమ్మాయితో మళ్ళీ ఏమీ వాడకుండానే 5-6 సార్లు క్లోజ్ అయ్యేసరికి తెల్లవారుజాముకి నీరసం వచ్చేసింది తనకి. ఇద్దరు ఒంటి మీద బట్టలు లేవు. ఆ అమ్మాయిని అలాగే తన గుండెలు కానిచ్చుకొని మత్తులో ఉన్న ఆ అమ్మాయి నీరస పడిపోద్దేమోనని ఆ అమ్మాయికి తినిపించి తాగించి ఆ తర్వాత అలిసిపోయి తనకు కూడా ఫస్ట్ టైం కావటాను ఏమో ఒళ్ళంతా అదోలా ఉండి కళ్ళు పడిపోతున్న ఆ అమ్మాయిని అలాగే తన గుండెల మీద లాక్కొని పడుకోబెట్టుకొని ఆ అమ్మాయి ఒళ్ళంతా ముద్దులు పెట్టుకొని బెడ్షీట్ కప్పుకొని అలా పడుకున్నాడు. ఆ తర్వాత తెల్లాడిపోయి తీరా చూస్తే టైం మిట్ట మధ్యాహ్నం 12-1 గంట అవుతుండగా అని ఒళ్ళు విరుచుకొని ఒళ్ళంతా అదోలా అనిపిస్తుంటే అప్పుడు లేచింది సంధ్య. లేచేసరికి చూస్తే ఇద్దరు ఒంటి మీద బట్టల్లే ఒకే బెడ్షీట్లో అతని గుండెల మీద తను, దాంతో గుండె ఆగిపోయినట్టు అనిపించి ముందు లేచి కూర్చుంది. రాత్రి జరిగినవి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా గుర్తొస్తున్నాయి. కారులో తను ముద్దు పెట్టమంటాం, ఐ లవ్ యూ అంటాం, ఆ తర్వాత ఇక్కడికి రావటం, ఆ అమ్మాయిని పడుకోబెట్టడం, ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకోవటం, ముద్దులు పెట్టడం, బట్టలు తీసేయటం, ఆ అమ్మాయి తోసేయబోవటం, ఆ అమ్మాయిని తోసేయొద్దంటాం, నువ్వు నాకు దూరం కావద్దంటాం, నన్ను దూరం పెట్టొద్దంటాం, నేను నీ భర్తనని చెప్పటం, మన ఇద్దరం మూడు పెళ్ళాలంటాం, ఆ అమ్మాయిని ఒకసారి కాదు 2 సార్లు కాదు పదే ఆ అమ్మాయితో ఇంటిమేట్ అవ్వటం, క్లోజ్ అవ్వటం, ఆ తర్వాత ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని పడుకోబెట్టడం, అంతా దాంట్లో ఆ అమ్మాయికి ఏదో తినిపించడం, తాగించడం అన్నీ గుర్తొస్తున్నాయి. కానీ తలకి హ్యాంగ్ ఓవర్ వల్ల తల పట్టేసినట్టు అనిపించి కళ్ళల్లో నుంచి దుఃఖం పొంగుకొచ్చేసింది. ఒక్కసారిగా ముందు లేచి బట్టలు వేసుకునేసరికి గుండెల మీద వెయిట్ ఉండాల్సింది తేలిక పడిపోయే పాటికి ఒక్కసారిగా లేచి చుట్టూ చూసుకొని సంధ్య అన్నాడు. అనేసరికి ఆ అమ్మాయి అలా నిలబడి ఎర్రగా అయిపోయిన మొహం కళ్ళు పెట్టి అలా చూస్తూ నిలబడిందే. వెనక నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని గట్టిగా హక్ చేసుకొని మెడ మీద ముద్దు పెట్టి బుగ్గ మీద ముద్దు పెట్టపోతే లే అదే అని తోసేసి ఏంటిదంతా, ఏం జరిగిందే, ఇప్పుడు ఈ బంధానికి ఏం పేరు పెడదామంటావు, ఇప్పుడు నేనేంటి అసలు ఇలా అబ్బాయిలతో ఏ సంబంధం లేకుండా నైట్లు గడిపే అమ్మాయిలను ఏమంటారంటే పిచ్చి మాటలు మాట్లాడుకో, నేను నిన్ను అలా ఎప్పుడూ చూడలేదు, నేను ప్రేమిస్తున్నాను సంధ్య, నీ మీద ఫీలింగ్స్తోనే కలిశాను, ఇష్టంతోనే కలిశాను, అసలు రాత్రే నేను ఎలా తాగాను అది అనేపాటికి నీ ముందే కదా నేను కాక్టైల్ ఆర్డర్ చేశాను, వాడు 2 కాక్టైల్స్తే తెచ్చాడు, ఆ తర్వాత నువ్వు బాగుందని తాగావు, నేను బాగుందనలా, ఫస్ట్ పెగ్గు తాగిన తర్వాత అని నువ్వే ఆపమన్నా ఆగలేదు, ఎప్పుడు తాగేదానికన్నా నేను నీతో డాన్స్ చేస్తూ ఎంత తాగుతున్నానో తెలియకుండా తాగేశాను, ఆ తర్వాత తాగిన మత్తులోనే కారులో వస్తున్నప్పుడు నేను ప్రేమించిన అమ్మాయివి నీకు ప్రపోజ్ చేద్దామనే అనుకుంటున్నాను, ఈలోపు నువ్వు నా పక్కనే ఉన్నావు,
చేసుకున్నావు, ఫీలింగ్స్ వచ్చినాయి ఆగలేదు, బొగ్గ మీద ముద్దు పెడతావనుకుంటే పెదాల మీద పెట్టావు. నేను ఉప్పు కారం తింటున్న మగాడినే, నీకు ముందు వరకు నిన్న రాత్రి వరకు నేను వర్జిన్నే, ఏ ఆడదాంతో సింగిల్ హగ్గు కిస్సు కూడా నాకు అవ్వలేదు సంధ్య. నువ్వంటే నాకు చాలా ఇష్టం, దాంతో ఇంటికి తీసుకొచ్చాక ఆ మత్తులో నాకు ఏం చేస్తున్నానో తెలియలేదు. నువ్వు మత్తులో ఉన్నావు, నన్ను మీదకు లాక్కున్నావు. దాంతోనే మనిద్దరం ఒక అమ్మాయి అబ్బాయి ఫీలింగ్స్ రావా ఏంటే, ఇష్టంతోనే ఇష్టంగానే కలిశాను. మనిద్దరం మొగుడు పెళ్ళాలని నేను మెంటల్గా ఫీల్ అయ్యాను. దాంతోనే విడిగా అంటే మన బుద్ధి మన కంట్రోల్లో ఉంటుంది, కానీ తాగినప్పుడు మన శరీరం మన బుద్ధి కంట్రోల్లో ఉంటాయా ఏంటి? దాంతోనే నీతో నేను క్లోజ్ అయ్యాను అనేసరికి ఆ అమ్మాయి కళ్ళెర్రగా అయిపోయి కూర్చొని ఏడ్చేసి, ఎందుకు ఏడుస్తావు ఇప్పుడు నువ్వు అనేసరికి, ఈ బంధానికి ఏ పేరు పెడుతున్నావు ఇప్పుడు నువ్వు అని అడిగేపాటికి, నువ్వు ముందు లే అని ఆల్రెడీ పచ్చి అబద్ధాలే తను చెప్పాడు. ఆ విషయం తనకి తెలుసు. అయినా సరే ఆ అమ్మాయి కోసం ముందే రెడీగా ఉంచిన పట్టుచీర బ్లౌజు పెట్టికోట ఆ అమ్మాయికి ఇచ్చి వెళ్ళి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి రాపో అన్నాడు. దేనికి ఇవి ఇప్పుడు నేను ఇవన్నీ కట్టుకోవటం ఏంటి అంటే, చెప్పింది చేయి సంధ్య అన్నాక నువ్వు బయటికి వెళ్ళు అంటే, ఇప్పుడు కూడా నా ముందు చీర కట్టుకోవా, రాత్రంతా అయిన తర్వాత కూడా పిచ్చివాగుడు వాక్కు నాకు కోపం వస్తుంది అన్నాక, దొంగ మొహంది, ఇది చిన్నప్పుడు ఇంత కోపంగా ఉండేది కాదు, పెద్దయ్యాక దీనికి కోపం కూడా పెరిగింది నా మీద అని పక్క గదిలోకి వెళ్ళి తను రెడీ అయ్యి పెళ్లి బట్టల్లో వచ్చాక అమ్మాయి చేపట్టుకొని ఎక్కడికి అంటే, ఆ అమ్మాయికి నగలేసి మరి గుడికి తీసుకొచ్చేపాటికి అప్పటికే అక్కడ రెడీగా పెళ్లి ఏర్పాట్లకి అన్నీ ఫిక్స్ అయి ఉన్నట్టు పూజారి పంతులు ఉన్నాక, సాంప్రదాయం ప్రకారం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తాళి కట్టేసే, ఈ బంధానికి ఇప్పుడు పేరు మనిద్దరం భార్యాభర్తలం, ఈ బంధానికి ఇప్పుడు పేరు మనిద్దరికి పెళ్ళైపోయిందని అగ్ని చుట్టూ తిరిగి అరుంధతి చూపించే, మళ్ళీ వీడు ప్రూఫ్లు లేకుండా పెళ్లి చేసుకున్నాడు అనుకుంటా ఫోటోలు వీడియోలు కూడా తీయించి ఫోటోగ్రాఫర్లు వచ్చాక పెద్దది ఒకటి పెళ్లి ఫోటో వాళ్ళిద్దరిది చేసు రమ్మని పంపించే, ఆల్రెడీ తను ఎప్పుడో అప్లై చేస్తున్నాడు కాబట్టి తెల్లారేసరికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి రిజిస్టర్ కూడా చేయించేసి, ఆ తర్వాత పెళ్లి సర్టిఫికెట్ కూడా తెచ్చుకొని ఆ అమ్మాయిని పెళ్లి ఫోటోలు వచ్చాయని వీడియోలు వచ్చాయని చెప్పిన తర్వాత అవన్నీ వేసుకొని చూసి బాగున్నాయని చెప్పి, ఆ అమ్మాయిని అవన్నీ నీ దగ్గర కూడా పెట్టుకో ప్రూఫ్లని ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు. పెట్టి పెళ్లి ఫోటో గోడకు తగిలిచ్చి, ఐ లవ్ యూ, ఇప్పుడు మనం భార్యాభర్తలం కదో అని ఆ అమ్మాయి చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఆఫీసులో, తన భార్య ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, నాకు ఇచ్చే గౌరవమే తనకి ఇవ్వాలి అని ముందు పసుపు తాడు కట్టాడు కాబట్టి ఆ అమ్మాయిని గోల్డ్ షాపుకి తీసుకెళ్ళి వజ్రాల మంగళసూత్రాలు కట్టాడు. అంతా దాంట్లో మెళ్ళో ఆ మంగళసూత్రాల్లో ఇద్దరి ఏ ఫోటోలు వేసున్నాయి, అవి చిన్నప్పుడు ఫోటోలు. సంజయ్ ఎంత తింగరదంటే అవి అవి కూడా అని సంజయ్ చూసుకోలేదు, అసలు అలాంటివి ఉంటాయి అని కూడా సంధ్యకి తెలియదు. అవి ఎప్పుడో తను కొని పెట్టుకున్నాడు రెడీగా, కాబట్టే అవే కట్టాడు తను. ఆ తర్వాత బ్లాక్ బీడ్స్ తీసుకుని సంత మెళ్ళలో వేసి తియ్యకే అనే వజ్రాల మెట్లు పెట్టాడు కాళ్ళకే. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి, అసలు ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి, నేనేం చెయ్యాలి మా ఇంట్లో వాళ్ళకే, ముందు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయి, ఈ విషయం గురించి చెప్పవేంటి అన్నాక, నీకు కంగారు పడతావని చెప్పలేదు, అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పాను, ఇద్దరు బ్లెస్ చేస్తూ మెసేజ్లు చేశారు. ఇండియా బయలుదేరి వస్తామన్నప్పుడు సడన్గా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందంట. అయ్యయ్యో అనే పాటికి ఆయనకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో చేరిస్తే డాక్టర్స్ క్రిటికల్ కండిషన్ అన్నారంట. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ఉన్నారు. పోనీ మనం వెళ్ళి చూద్దాం పదా, మనం వెళ్ళటం అంటే అంత వెంటనే అవుద్దా, నాకు ఇక్కడ బిజినెస్ వర్క్స్ ఉంటే అలా వెంటనే ఎలా వెళ్తాం, అయినా అక్కడికి వెళ్ళినంత మాత్రాన మన్నేమైనా ఇక్కల్లా అక్కడ ఉండనిస్తారా, అమ్ముంది కదా చాలు సరిపోద్ది, రావాల్సిన అవసరం లేదు, నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది అమ్మ. తగ్గాక ఇద్దరు వస్తానన్నారు. ఇదిగో ఫోటో, నాన్న ఇలా ఉన్నారు ఐసీయూలో అనే చూపించేసరికి ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకొని ఫ్రెష్ అయ్యి రాపో అంటే లోపలికి వెళ్ళిందే. ఏంటా దాంట్లో ఫ్రెండ్కి ఫోన్ చేసి థ్యాంక్స్ రా అంటే, దేనికి మావా అన్నాడు, నువ్వు చేసే హెల్ప్లు అన్నీ ఇన్ని కాదురా, ఐ లవ్ యూ రా అంటే, లవ్ యూ టు మావా అని పెట్టేసిన తర్వాత ఆ ఫోటోలో తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్నలే. వాళ్ళ నాన్నకి సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉన్నారని, ఆయనకు అప్పుడెప్పుడో ఓసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆయనకి స్టెంత్ వేసినప్పుడు వాడు పెట్టిన ఫోటోలు అవన్నీ కూడా అవి ఎప్పుడో ఉండిపోయినాయి అలా తన ఫోన్లో. వాటినే ఈరోజు ఇలా అవసరానికి వాడుకుంటున్నాడు. నా లైఫ్లో నేను ఇన్ని అబద్ధాలు ఎప్పుడూ చెప్పలేదు దేవుడా, ఖచ్చితంగా నా కూతురే పుట్టుద్ది కదో అనుకున్న తర్వాత
ఇంకా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయనుకోనే సంధ్య అన్నాడు. అంటే అందే, ఇంట్లో వాళ్ళకే చెప్తాను వెళ్దాం దా మరి అన్న తర్వాత, వద్దురా ఇప్పుడు అమ్మా నాన్నలు లేకుండా మనం వెళ్ళి ఇలా చెప్తే ఏమని చెప్తావు? నేను నిన్ను ప్రేమించానని నీకు చెప్దామనుకునే లోపే తాగి ఇలా జరిగిపోయిందని చెప్తే బాగోదు కదూ. నాన్నకు తగ్గిన తర్వాత అమ్మ నాన్న వస్తారు కదా, అప్పుడు పెద్దలతో మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. పోనీ నా ఫ్రెండ్గా అయినా రా. అదే వద్దు అల్లుడుగానే వస్తానులే. కానీ అవును, నువ్వు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలనుకుంటా కదో అన్న తర్వాత, అవును అయితే ఒక పని చేయి, మీ అన్నయ్యకి మీ నాన్నకి ఆపరేషన్ చేయిస్తాను. వద్దా? అది నేను వీటన్నిటి కోసం నీతో తాళి కట్టించుకోలేదు. పిచ్చి మాటలు మాట్లాడకు. ఫ్రెండ్గా నేను హెల్ప్ చేస్తానంటే తీసుకోనన్నావు. ఇప్పుడు నేను నీ భర్తనే, నేను హెల్ప్ చేస్తానంటే నువ్వు తీసుకోనంటే నేను ఊరుకోను. అయినా ఇదేమీ నేను చేసే సాయం ఏమీ కాదు. వాళ్ళు నా ఫ్యామిలీ కాదా, నేను వాళ్ళకేమీ కానా అనేపాటికి, అది కాదు నేను ఇప్పుడు ఏం చెప్పను, అంత కాస్ట్లీగా వాళ్ళకు ఆపరేషన్ ఎవరు చేయిస్తున్నారని చెప్పను, ఒక ఫౌండేషన్ తరపున చేయిస్తున్నారనో. ఇన్ని అబద్ధాలు ఒక్క తిప్పుకోకుండా నేను చెప్పలేను. అదే ఏ ఫౌండేషన్ వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయిస్తారు? ఉంటారా, చాలా మంచి వాళ్ళు ఉంటారు. అబ్రాడ్ కంట్రీస్లో అయితే ఇదేం పెద్ద ఇది కాదు. కానీ ఇక్కడ మన వాళ్ళు కంజూస్ అని తెలిసిందే కదా. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, నువ్వు ముందు వెళ్ళి వాళ్ళని సిద్ధం చేసే. మీ వదిన పల్లెటూరు బ్యాక్గ్రౌండే కదా మీ అమ్మగారు, మీ అన్నయ్య మీ నాన్న అయినా వాళ్ళేమీ పెద్ద తెలివితేటలు ఉన్న వాళ్ళేమీ కాదు కదా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసుకోవే ప్లీజ్. నేను అన్ని ఏర్పాట్లు చేసి అక్కడికి పర్సన్స్ని పంపిస్తాను. మీ వదిన్ని మీ అమ్మగారిని కూడా వెళ్ళమను. 3 monthsలో అన్నీ రెడీ అవుతాయంట. నేను ఆల్రెడీ అన్నీ రెడీ చేసి ఉంచాను, అర్థమవుతుందా అన్న తర్వాత ఆ అబ్బాయిని గట్టిగా పట్టేసుకుంది. ఏమైందంటే కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆ అబ్బాయిని పట్టుకొని ఏడ్చేసి, నిజంగా నాన్నకి అన్నయ్యకి తగ్గుద్ది కదో, నార్మల్ అవుతారు కదో అంటే, పిచ్చిదానా అనే తల మీద చెయ్యేసి నిమిరి ఆ తర్వాత ఆ అమ్మాయిని వెళ్ళమని బస్ ఎక్కించాడు. బస్ ఎక్కిస్తే నువ్వు రావాల్సింది కదూ అంటే, ఇప్పుడు కాదని చెప్పానుగా అన్న తర్వాత ఆ అమ్మాయి వెళ్ళి ఇలా ఒక ఫౌండేషన్ వాళ్ళు దొరికారు, అన్నయ్యది నాన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఆపరేషన్ చేయిస్తామన్నారు వదిన, రాండి బయలుదేరండి అని వాళ్ళని బయలుదేరదేయించి వాళ్ళకి కావలసినవన్నీ సర్దేసరికి ఒక వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్లోకి ఫోన్ చేసి వీళ్ళని ఎక్కిచ్చేసేయమను, వాళ్ళిద్దరిని కూడా ఎక్కమను, వీళ్ళు వాళ్ళతో పాటే వస్తారు, వచ్చి అబ్రాడ్లో కూడా వీళ్ళతోనే ఉండి ఆపరేషన్ చేయించి తిరిగి తీసుకొస్తారు అన్నాక వాళ్ళు నీతో వీడియో కాల్ మాట్లాడతారు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పాక ఎక్కిచ్చేసి బాయ్ బాయ్ చెప్పింది. చెప్పిన తర్వాత కళ్ళల్లో నీళ్లతో వాళ్ళు అలా వెళ్తుంటే ఆ తర్వాత వెనకాలే వచ్చి భుజం మీద తను చెయ్యేసి వెళ్ళారా అన్నాడు. అయ్యయ్యో కొంచెం ముందే వస్తే మాట్లాడుండేవాడివిగా, ఇప్పుడు ఇలా రాకూడదులేరా అన్న తర్వాత, నువ్వు రోజు వీడియో కాల్ మాట్లాడదు కానిలే, నేను కనపడకుండా సరేనా, పద వెళదాం అని చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే సేఫ్గా చేరామని, హాస్పిటల్కి వచ్చామని, ఆపరేషన్ పలానా రోజు అన్నారని, టెస్టులు అవి చేస్తున్నారని వాళ్ళతో టచ్లో ఉన్న తర్వాత ఆ అమ్మాయి అలా కూర్చున్న తర్వాత ఆ అమ్మాయి చేయి పట్టుకొని ఆ అమ్మాయితో క్లోజ్ అవ్వబోయాడు. అదే అందరూ వచ్చిన తర్వాత మనం భార్యాభర్తలుగా ఎవరికి తెలియదు, మనం భార్యాభర్తలుగా ఆఫీస్లో తెలియదా, ఇక్కడున్న ప్రతి వాళ్ళకి తెలుసు, మా ఫ్యామిలీకి కూడా తెలుసు, మీ ఫ్యామిలీకి ఒక్కటేగా తెలియదు, నాన్నకి అటో ఇటో అవ్వచ్చు, లేదా నాన్న అమ్మ రావచ్చు, ఆ మాట అనకు, నీ పేరెంట్స్కి ఏం కాకూడదు, అలాంటి పాపిష్టతో పోళ్లే పాపి చిరాయివని అని మనసులో అనుకునే, నువ్వు నన్ను దూరం పెట్టకరా, డే కూడా నీ మీద నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి, అయినా మనం వైఫ్ అండ్ హస్బెండ్, మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, లీగల్లీ కూడా మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామని ఆ అమ్మాయి నో అంటున్నా, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటే ఇలాగే మాట్లాడుద్దని హనీమూన్కి తీసుకెళ్ళి అసలు ఆ అమ్మాయిని నోరెత్తనివ్వకుండా ఆ అమ్మాయితో అది అప్పుడే పిల్లలొద్దు అంటే, అలాగే అన్న తర్వాత మరి నువ్వేం వాడట్లేదో, ఏమీ వాడకుండా కలిసినా పిల్లలు పుట్టకుండా కలవటం నాకు వచ్చలే అంటే, అది కాదా అది అని ఆ అమ్మాయితో కావాలనే ఏం వాడకుండా బాగా రోజుకు 5 సార్లు 6 సార్లు క్లోజ్ అవుతుండే ఆ అమ్మాయికి భయం వేసి, ఏమైనా పోనీ నేను వాడతాను, వద్దు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, ఎలాగైనా నీకు ప్రెగ్నెన్సీ రావాలి, నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలి, అప్పుడైనా నువ్వు నన్ను వదిలి వెళ్లకుండా ఉంటావు అని ప్రతి నెల పీరియడ్స్ వచ్చాయని చెప్పినప్పుడల్లా షిట్ ఫెయిల్ అయ్యానా అనుకుంటూ ఇలా 4 నెలల కాలం గడిచిపోయి
వెళ్ళిన వాళ్ళు ఆపరేషన్ సక్సెస్ అయింది. వాళ్ళ అన్నయ్య నాన్న నడుస్తున్నారు, తిరిగి వచ్చేస్తున్నారని వచ్చాక, వెళ్ళి రానా, ఇప్పుడైనా నువ్వు రావచ్చుగా నాతో అంటే, లేదు నువ్వు వెళ్ళి చూసిరా, అయినా పద్దాక పుట్టిల్లు అంటావేంటే అంటే, అబ్బా నన్ను మా పుట్టింటికి పంపించవా ఏంటి అనేసరికి, తాళి గొలుసు బ్లాక్ బీడ్స్ ఇటువు, చైన్ మాత్రం తీయకు అని ఆ చైన్ అలాగే ఉంచి అవి తన జేబులో వేసుకొని మెట్టెలు తీసి తన జేబులో వేసుకొని ఆ అమ్మాయిని బస్సు ఎక్కించి, మళ్ళీ వస్తావుగా ఎటు అన్నాక అన్నాడు. అన్న తర్వాత వెళ్ళేసరికి వాళ్ళ అన్నయ్య నాన్న లేచి నడుస్తూ ఆ అమ్మాయి వాళ్ళని పట్టుకొని ఏడ్చేసింది. ఆ తర్వాత వాళ్ళ వదిన అమ్మ ఎప్పుడూ లేనిది నిండుగా రెడీ అయ్యారు. అందరూ కలిసి గుడికి వెళ్ళొచ్చారు. వాళ్ళమ్మ రకరకాల పిండి వంటలు వండింది. అందరితో కలిసి భోంచేసిన తర్వాత, నీకు ఎలా రుణం తీర్చుకొని నీకు ఎలా దండం పెట్టాలో మాకు అర్థం కావట్లేదమ్మా, నాకేం మాటలు అన్నయ్య అవన్నీ, ఏ దేవుడు చేయించాడో ఆపరేషను అని వాళ్ళ నాన్న అంటే, నిజంగా దేవుడే అందే. అన్న తర్వాత వాళ్ళతో అలా 2-3 రోజులు గడిపిన తర్వాత, ఇంకా రావా అని అది ఒకవైపున ఫోన్ మీద ఫోన్ చేస్తుంటే, వాళ్ళు కూర్చొని, నాన్న ఇంకా చెల్లిని కష్టపెట్టకూడదు, ఆడపిల్ల కష్టార్జితం మీద పడి బ్రతకడం కష్టం తప్పు నాన్న, మంచో చెడో ఎలాగోలాగా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో నేను ఉద్యోగానికి వెళతాను, మీరు ఏదో ఒకటి చిన్న జనరల్ స్టోర్స్ అయినా పెట్టుకుందరు, కానీ ఆ తర్వాత ఎటు సుమకి మిషన్ కుట్టడం వచ్చు, ఒక చిన్న బొటిక్ పెట్టిస్తే అమ్మ చేత ఏదైనా ఒక ఫుడ్ బిజినెస్ పెట్టిద్దాం, సంజయ్ కూడా పెళ్లి చేయాలి కదూ అంది సుమ. అన్నాక పెళ్ళా, నా మొగుడు ఏమైపోతాడు మీరు నాకు పెళ్లి చేస్తే అనుకొని, అప్పుడే ఏమీ వద్దు వదిన, ఇంకా కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకుంటాను, ఒక 1.5 year 2 years టైం కావాలి నాకు, అది కాదమ్మా అంటే, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, ఆఫీస్లో చాలా పనులున్నాయి, వెళ్ళొస్తానన్నాక అవి ఇవి అని వాళ్ళు పెట్టించి, వాళ్ళ అన్నయ్య వచ్చి ఈసారి బస్సు ఎక్కించాడు. ఆ తర్వాత అవన్నీ చూస్తూనే ఉండి, బస్సు అలా వీళ్ళ ఊరు అలా దారి దాటిన తర్వాత బస్సు కారు అడ్డు పెట్టేసరికి బస్సు ఆపితే వచ్చి ఆ అమ్మాయిని ఎక్కించేసుకున్నాడు. ఎక్కించుకున్నాక ఆ అమ్మాయి అలా గుండెల మీద పడుకుంటే, ఆ అమ్మాయి కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని మెట్టెలు పెట్టి ఆ అమ్మాయి మెళ్ళలో తాళి వేసి నల్లబూసలు పెట్టాడు. పెట్టి ఆ అమ్మాయిని డీప్గా ముద్దు పెట్టుకొని, ఎంత మిస్ అయ్యానో తెలుసా నిన్ను అన్న తర్వాత, నేను కూడా అని ఆ అమ్మాయి అవి వండారు, ఇలా గుడికి వెళ్ళాం, చాలా హ్యాపీగా ఉన్నారు అమ్మ వదిన అన్న తర్వాత, అన్నయ్య ఇలా పెళ్లి చేస్తామన్నారు, నాకు అయిపోయింది కావే, ఎన్నిసార్లు చేస్తారంట అంటే, నువ్వు చెప్పావు మరి, మీ వాళ్ళకు కూడా తెలుసు, మా వాళ్ళకి చెప్పవో, రమ్మంటే రావో, ఇలా రాకూడదనే కదా నేను రాందే అని ఇంటికి వచ్చాక తెచ్చినవన్నీ తినిపిస్తూ ఉంటే, ఇదిగో మర్చిపోయాను, లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసుకురాలేదన్నావుగా, ఈసారి హెచ్డీలో అన్నీ కూడా తీసుకొని వచ్చాను చూడు అమ్మ నాన్న, ఇదిగో అన్నయ్య వదిన అనే, ఇగో ఇది మేము తింటున్నప్పుడు, ఇదిగో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నవ్వుతున్నప్పుడు అని చేతికి ఫోన్ ఇచ్చేసరికి, అలా చూసి కళ్ళల్లోంచి నీళ్లు ధారలుగా కారిపోతే, అది నువ్వెంత ఎమోషనలా అనేసరికి అమ్మాయిని పట్టుకొని ఏడ్చేశాడు. చచ్చా వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు, నీ వల్లే, నీ పుణ్యమే అంటే, పుణ్యపాపాల గురించి వద్దు సంజ అని ఆ అమ్మాయిని పట్టుకొని ఏడ్చేశాడు. ఆ తర్వాత ఇలా ఆ అమ్మాయి 2-3 సార్లు వాళ్ళ పుట్టింటికి వెళ్ళి రావటం, తను పిక్ చేసుకోవటం, మధ్యలో అమ్మాయి ఎలా ఉంది మీ నాన్నగారి కంటే అస్సలు బాగాలేదంట అని చెప్పటం, అయ్యయ్యో అంటూ ఉండగానే ఆ అమ్మాయి ఒకసారి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. వెళ్తే, ఎన్నిసార్లు వెళ్తావే అంటే, ఈసారి ఏమీ ఉండనులే అమ్ముటే వస్తానన్నాక నవ్వి పంపించే, నువ్వు రావచ్చుగా అంటే, వస్తాను బంగారం, ఈసారి నుంచి మనం కలిసే వెళ్తాంలే చూడు అన్న తర్వాత, తను ఒక క్యాలిక్యులేషన్తోనే ఉన్నాడు. తన క్యాలిక్యులేషన్ కరెక్ట్ అవ్వాలని దేవుణ్ణి కోరుకున్నాడు. వెళ్ళాక సంజ వామిట్ చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయింది. దాంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలు తప్పు చేశారంటే వాళ్ళు అనుకోలేరు. దట్టు అందులో సుమ అసలంది కాబట్టి నీరసం, ఆఫీస్ పనులు చేసి కంప్యూటర్ దగ్గర పనులు, మొహం చూడు ఎలా పీక్కుపోయిందో, పెళ్లి చేసుకోమే అంటే వినవనేసరికి ఆ అమ్మాయి ఇంకా నయం, మా వాళ్ళకి నాడి పట్టుకొని చూడటం తెలియదు, 3 నెలల నుంచి నాకు పీరియడ్స్ రావట్లేదు, చెప్తూనే ఉన్నాను నేను, వద్దో అని, నాకు ఎలా కలవాలో తెలుసు, నాకు ఏం చెయ్యాలో తెలుసు అని నా కొంప ముంచాడు ఈరోజు అన్న తర్వాత, నేను అర్జెంటుగా వెళ్ళాలి ఆఫీస్ నుంచి కాల్ చేసింది అనేసరికి వచ్చి పిక్ చేసుకుంటే, ఒక్కటేసింది ఆదేనే. అబ్బా ఏమైందే అనేసరికి, ఏమవటం ఏంటి, నేను ప్రెగ్నెంట్ తెలుసా అనేసరికి, రియల్లీ కంగ్రాచులేషన్స్ అన్న తర్వాత,
వీఆర్ ప్రెగ్నెంట్ అనాలి, నేను ప్రెగ్నెంట్ అనకూడదు అన్న తర్వాత షటప్, నేను ఇలాంటిదేదో జరుగుద్దని నేను వాడతానన్నా నిన్ను వాడమన్నా కాదన్నావు, నేను ఇప్పుడు అబార్షన్ చేయించేసుకుంటా. ఆ మాట అనొచ్చా? మన ఇద్దరి ప్రేమ గుర్తుగా పుడుతుంటే బేబీ ఏం మాటలవే అన్నాక ఇప్పుడు నేను ఈ కడుపు వేసుకుని ఏమని చెప్పను మా వాళ్ళకే? ఏమని చెప్తావు? ఇప్పుడెటు 3rd మంత్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళదాం, డాక్టర్ ఏం చెప్తారో విందాం, దాన్ని బట్టి ఫాలో అవుదాం అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందే డాక్టర్కి తనకి తెలుసు వాడికి ప్రెగ్నెన్సీ వచ్చింది అని. ఎందుకంటే తను బాగానే క్యాలిక్యులేట్ చేసుకుంటాడు వైఫ్ ఎప్పుడెప్పుడు పీరియడ్స్లో ఉంటుంది అని. దాంతోనే డాక్టర్తో అస్సలు జర్నీ చేయకూడదని, చాలా కేర్ఫుల్గా ఉండాలని, టెన్షన్ పడకూడదని, స్ట్రెస్ తీసుకోకూడదని, చాలా హ్యాపీగా ఉండాలని, హస్బెండ్తో చాలా క్లోజ్గా ఉండాలని, ఇంటిమేటెడ్గా ఉండాలని, హస్బెండ్తోనే టైం ఎక్కువ స్పెండ్ చేయాలంటే ఈ కూడా చెప్తారా డాక్టర్లో? ఫ్రెండ్లీగా ఉంటున్నారులే ఇప్పుడు, ఇదివరకు ఇట్లాగా ఆర్డర్లు వేసినట్టు ఉంటుందా డాక్టర్లో అన్నాక ఆవిడ మందుల గురించి, ఎక్సర్సైజులు, ఫుడ్, యోగా, మెడిటేషన్లు చెప్పాక భార్యను ఒక్క నిమిషం వదిలి ఉండకుండా రోజుకు ఒక 2 గంటలు మాత్రమే ఆఫీస్కి వెళ్ళొస్తూ ఆ అమ్మాయిని తనే దగ్గరుండి చూసుకుంటూ, స్నానం చేయించడం దగ్గర నుంచే ఆ అమ్మాయికి ఫుడ్ పెట్టడం దాకా అన్నీ తనే చూసుకుంటూ, ఇలా ఆ అమ్మాయిని పుట్టింటి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మొహం చూపించి మాట్లాడుతోంది ఆ అమ్మాయి. ఇంత దాంట్లో ఒకరోజు సంధ్య అన్నాక అనేసరికి ఈ బిజినెస్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, ఇందులో మీ అన్నయ్యని నేను మీ నాన్నగారిని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి చూడు అనేసరికి ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారమా, ఎందుకు అది అనేసరికి అసలు వాళ్ళు ఎలా నమ్ముతారు, ఏ ఫౌండేషన్ అని చెప్పనో నువ్వేమీ చెప్పక్కర్లేదు, ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళే వెళ్ళి మీ అన్నయ్యతో నాన్నతో పరిచయం చేసుకుంటారు, క్లోజ్ అవుతారు, ఆ తర్వాత వాళ్ళే ఈ బిజినెస్లోకి మీ అన్నయ్యని తీసుకొస్తారు, ఓకేనా అన్న తర్వాత ఆ అమ్మాయి అలా చూసేసరికి అంటే సీమంతం చేసుకోవాలని అనేసరికి చేసుకుందాం కానీ 7th మంత్లో కదూ అని, ఈలోపు బేబీ షవర్లో అవి చేసుకుందాం, బేబీ బంప్ కూడా వచ్చింది కదా అని బేబీ షవర్లో అవి చేసుకున్న తర్వాత జెండర్ రివీల్ చేసుకుందామా అబ్బచా అన్నాక నువ్వు చెప్పే అబద్ధాలకి నీకు ఆడపిల్లే పుట్టుద్దులే అనేసరికి నువ్వు చెప్పట్లా మరి అనేసాడు. అన్న తర్వాత అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఈలోపు ఆది పంపించిన వాళ్ళు అరుణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, రాజారావుతో అరుణ్తో మాట్లాడటం, అంతా దాంట్లో కూడా అరుణ్ బిజినెస్కి ఓకే చేసుకొని వాళ్ళు చెల్లెలకి ఈ విషయం చెప్దాం కదా పాపం బిజినెస్ ఇలా వచ్చింది ఆఫర్ అని చెప్పాలి, హ్యాపీగా ఫీల్ అవుద్దని వాళ్ళు అటు బయలుదేరేసరికి ఇక్కడ ఇలా రోజులు జరుగుతూ హ్యాపీగా ఉండేసరికి ఇంతకాలంలో ఆదిత్య వాళ్ళ నాన్న సుందరం చాలాసార్లు ఫోన్ చేసి చాలా డబ్బున్న అమ్మాయిల సంబంధాలు తెచ్చి నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోను అన్నాడు. అదే ఒళ్ళు బలిసిందా ఏంట్రా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దు, నేను చేసుకోనని ఫోన్లు పెట్టేస్తుంటే దేన్నైనా కులంగాని దాన్ని, దేన్నైనా వీడు ఏ డబ్బు లేని దాన్నో వీడు ప్రేమిస్తున్నాడా ఏంటని కొడుకు మీద చెక్ పెట్టాడు. కొడుకు మీద చెక్ పెడితే కొడుకు ఆఫీసులోకి ఇలా ఒక అమ్మాయి కలిసిందని వచ్చిందని, ఆ అమ్మాయి ఎలా ఉంటుందని, ఇప్పుడు ప్రెగ్నెంట్ అని, పెళ్లి చేసుకున్నాడని ఫోటోలు పంపితే అంతా దాంట్లో సుందరం బాగా కనిపెట్టేశాడు. ఆ అమ్మాయి సంధ్యనని కనిపెడితే వెనక నుంచి నిర్మల కూడా చూసి మా అన్నయ్య కూతురా అనేసరికి వాడు దాన్ని ఇష్టపడ్డాడు అనుకుంటానయ్యా చిన్నప్పటి నుంచి అనేసరికి పడేసి చెప్పు కిందేసి బాది పారేశాడు నిర్మలనే. ఏవే నీ అన్న ఫ్యామిలీ ఏమనుకుంటున్నారే, నీ అన్న కొడుకు నా కూతుర్ని తీసుకొని వెళ్ళాడు, అయినా సరే అది నా కూతురు కాదు, నా దృష్టిలో చచ్చిందనుకొని దానికి జీవితాంతం శిక్ష వేయాలనుకోనే దాన్నే వాడికి సంసారానికి పనికి రాకుండా చేసి మంచం పట్టించా, నీ అన్నను పట్టించా, ఇప్పుడు దీని ప్రాణాలతో వదిలేసి తప్పు చేశా, మళ్ళీ తిప్పి నా కొడుకు జీవితంలోకి వచ్చింది ఇదే అనేసరికి నువ్వేం చేయమాకయ్యా పాపం తప్పు అని అంటూ ఉండగా నేను ఆల్రెడీ వాడికి ఒక అమ్మాయిని ఖాయం చేసేసాను అంటే తీరా ఖాయం చేసిన అమ్మాయి ఎవరు అంటే సుందరం ఒక వేశ్య దగ్గరికి వెళతాడు. ఆ వేశ్య దగ్గర బాగా డబ్బులున్నాయి, ఆ వేశ్యకి ఒక కూతురు ఉంది, ఆ కూతురిని సుందరం కొడుక్కిచ్చి చెయ్యాలని ఆ వేసి అనుకుంటూ బాయ్య నా దగ్గరికి ఎంతెంత పెద్ద పెద్ద మినిస్టర్లు వస్తారో నీకు తెలుసు, నా దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, నేనేమి దిక్కు మొక్కు లేని దాన్ని కాదు, నా కూతుర్ని వృత్తిలోకి దింపాలని నేను అనుకోవట్లేదు, కాబట్టే నీ కొడుక్కిచ్చి చేద్దాం, అదేమి నీకు నాకు పుట్టలేదుగా అంటే సుందరం నీతి జాతి లేని పనికిమాల సన్నాసి కాబట్టి డబ్బుల కోసం సూర్యకి తన ఉంపుడు గత్తె కూతుర్నిచ్చి చేయటానికి సిద్ధపడిపోయాడు. దాంతోనే అసలు దీన్నే లేకుండా చేస్తే అని చెప్పి సుందరం ఇటు నుంచే
ఒక 50 మంది మనుషుల్ని కూడా తీసుకొని ఒక ప్లాన్ ఆలోచించుకొని బయలుదేరాడు. నిర్మలని వెంట పెట్టుకొని కరెక్ట్గా అదే టైంకి ఆదికి ఆఫీస్ నుంచి అర్జెంటుగా రమ్మనమని ఫోన్ వచ్చేసరికి, సంధ్య నేను ఆఫీస్కి వెళ్ళి 2 గంటల్లో వచ్చేస్తాను, జాగ్రత్తగా ఉండు అంటే, త్వరగా వచ్చేయాలి అంటే ముద్దు పెట్టుకొని పొట్ట మీద ముద్దు పెట్టుకొని జాగ్రత్త, ఫుడ్ తిను పెట్టాను అని చెప్పి భార్యవన్నీ తనే ప్రత్యేకంగా చూసుకుంటాడు, సెక్యూరిటీని జాగ్రత్త అని చెప్పి తన ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళగానే సంధ్యకి వాళ్ళ వదిన ఫోన్ చేసి, సర్ప్రైజ్ మేమందరం వచ్చాం చూడమంది వీడియో కాల్లో. దాంతో ఆ అమ్మాయి, ఇంకా ఎంతకాలం దాస్తాం, ఎందుకు దాయాలి అసలు, ఇప్పుడు ఈ కడుపును చూసే 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. ఇప్పుడు ఎటు తన భర్త చెప్పొద్దు అంటూ టైం దాటేస్తున్నాడు. ఇంత హెల్ప్ చేసిన తన మొగుడు గురించి ఎందుకు చెప్పకూడదని సంధ్యకి కార్ డ్రైవింగ్ నేర్పించి కారు ఇచ్చాడు. కారు వేసుకొని వెళ్ళిపోయింది. అలా వాళ్ళ అన్నయ్య వాళ్ళున్న బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళేసరికి సంధ్య పొట్టను చూసి, ఏమైందే పొట్టొచ్చిందా అనేపాటికి, పొట్టేమీ రాలేదు వదిన అని వాళ్ళ అమ్మ నాన్నే అన్నయ్య వదిన్ని కూర్చోబెట్టి, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పేపాటికే వాళ్ళ నాన్న అలా చూస్తే కోపగించుకోవద్దని తాళి తీసి నల్లబూసలు తీసి చూపించే, వేలుకు పెట్టిన ఉంగరం కూడా చూపించి నాకు పెళ్ళయింది అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇక వాళ్ళకి జరిగిన కథ మొత్తం చెప్పుకొచ్చిన తర్వాత, తనే మీకు ఆపరేషన్లు చేయించాడు, ఏ ఫౌండేషన్ వాళ్ళు కాదు, తనే నీతో వ్యాపారం పెట్టించబోతున్నాడంటే ఆ విషయమే నీతో చెప్పడానికి వచ్చామే, ఆ బిజినెస్ గురించే మాట్లాడదామని వచ్చాము, ఇంతకీ ఏడతను, అతని ఫోటో చూపించవే అనేసరికి ఆ ఫోటో తీసి ఇగో మా పెళ్లి ఫోటోలు, ఇదిగో మా పెళ్లి రిజిస్టర్ అయింది, ఇగో మా ఆయన నా ఈ ఫోటోలు అనేపాటికి చేతిలోకి ఫోన్ తీసుకొని, సంజయ్కి సూర్య ఎవరో తెలియదు కానీ వాళ్ళందరికీ బాగానే అర్థమైన తర్వాత, వీడు చిన్నప్పటి నుంచి ప్రేమించాడా, చెప్తే ఒప్పుకోమనుకొని చెప్పలేదా, అందుకే వీడు ఇలా చేశాడా, అసలు తెలిసే దీంతో కలిశాడా, తెలియకుండా దీంతో కలిశాడా, కావాలని దీన్ని పెళ్లి చేసుకున్నాడా అనుకున్న తర్వాత, వాడు ఎవరో తెలుసా నీకు అన్నాక, మా ఆయన అనేసరికి, నా తమ్ముడు సూర్య తెలుసంటే నీకు, తెలుసు, ఇప్పుడు తన సంగతి ఎందుకో గుర్తున్నాడా, లేడు వదిన, ఎప్పుడో చిన్నప్పుడు విషయాలు కదా అన్న తర్వాత, మరి వాడినే ఎలా కట్టుకున్నావే అని అడిగింది సుమ. అంటే వీడు ఆదిత్య కాదు సూర్య నా తమ్ముడు అనేసరికి ఆ అమ్మాయికి ఆకాశం భళ్ళును తెల్లారి, ఆదిత్య కనిపించిన రోజు నుంచే తన వైపు ఆర్తిగా చూడటం, మెళ్ళో తాళి కట్టిన రోజు నల్లపూసలు వేసుకున్న రోజు కూడా చైన్ తీయొద్దని చెప్పటం, మన ఇద్దరం ఇంటిమేట్ అయ్యేటప్పుడు నేను మెళ్ళో ఆ చైన్ ఉండాలని చెప్పటం, ఆ అమ్మాయితో క్లోజ్ అవ్వటం, 5 నెలల్లో ప్రమోషన్లు వచ్చి 2 లక్షలకి జీతాలు వెళ్ళిపోవటం, వాళ్ళకి హెల్ప్ చేయటం, తన్ని పెళ్లి చేసుకోవటం అన్నీ గుర్తొచ్చి, బావా ప్రేమించాడా అనే ఒకసారిగా బ్రెయిన్ పనిచేయలేదు. దాంతో ఆ రోజు కూడా నాతో కావాలనే కలిశాడా, నేను నో అంటానేమోనని, చేసుకోనేమోనని, తాళి కడితే తెంచేస్తానేమోనని ఇలా చేశాడా అనుకున్నాక, ఏది వాడెక్కడున్నాడు పద మాట్లాడదాం అన్న తర్వాత అందరినీ ఇంటికి తీసుకొచ్చేసరికి అప్పటికే ఇక్కడికి సుందరం రావటం, ఈలోపు ఆఫీస్కి వెళ్ళిన ఆదిత్య వచ్చి, మేడం మీరంటే బయటికి వెళ్ళారు సార్ అనే లోపు భార్యకు ఫోన్ చేస్తూ ఉండగా నిర్మల సుందరం అక్కడికి వస్తే, సుందరం వచ్చి రాగానే అక్కడున్న వీళ్ళ పెళ్లి ఫోటోలు, రిజిస్టర్ అయిన ఫోటోలు చూసి నిర్మల ఆ ఫోటోల వైపు అలా చూస్తూ నుంచునేసరికి, ఏరా నీకు ఎవత్తి దొరకలేదా, దాన్ని నువ్వు ప్రేమించడం ఏంటి, పెళ్లి చేసుకోవటం ఏంటి, కడుపు చేయటం ఏంటి, దాన్ని నిన్ను ఉన్నిస్తాననుకుంటున్నావా, నీకు ఆల్రెడీ నేను పెళ్లి సంబంధం చూశాను, మూసుకొని నువ్వు నేను చూసిన దాన్నే చేసుకోవాలి అంటే, నీ ఉంపుడు గత్తెలు నువ్వు ఉంచుకున్న వాటి కూతుళ్ళని, వేసల కూతుళ్ళని చేసుకోవటానికి నేను ఎలా కనపడుతున్నాను రా నీకు, కొడితే తలకాయ పగిలిపోద్దనే పాటికి కొడుకుని ఒక్కటేసేపాటికి తిరిగి 4 వేసాడు. అదే వేసేపాటికి సుందరం పెట్టంతుంటాడు మనిషే, కళ్ళు బయర్లు గమ్మి, ఇది అసలు నిన్ను నాకే కందంట్రా, ఇంతెత్తు ఇంత బాడీ పెంచావు అనేసరికి, పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకు, మామయ్య ఎత్తు కాదా, మామయ్య పోలికే నేననే పాటికి, మామయ్య పోలికే కాదులేరా, మామయ్య రక్తం కూడా డిమాండ్ చేస్తుంది, 8వ తరగతిలోనే నాకు ఎదురు చెప్పిన రోజే తెలుసు ఇలాంటి రోజు వస్తుంది, నువ్వు నాకు ఎదురు చెప్తావని, నువ్వు దాన్ని పెళ్లి చేసుకొని కాపురాలు చేస్తుంటే నేను చూస్తా ఊరుకుంటానా అని చెప్పి
వస్తా మనుషుల్ని తెచ్చానని ఆ అబ్బాయి చేతులు కాళ్ళు కట్టేయించి ఆ అబ్బాయి పెనుగులాడుతుంటే తిరగబడి కొడుతుంటే ఆ అబ్బాయి నోటికి ప్లాస్టర్లు వేయించేసి ఆ అబ్బాయిని బాగా కొట్టిస్తూ కారులో వేసి పదమనమని తీసుకెళ్లేపాటికి ఆ అమ్మాయి ఇంటికి వస్తే ఇల్లంతా వస్తువులు చెల్లాచెదురుగా పడున్నాయి. సెక్యూరిటీ వాడిని అడిగితే ఇలా వచ్చి తీసుకెళ్ళాడని చెప్పేపాటికి వాడు నన్ను ప్రేమించాడు వదిన అనేపాటికి మా నాన్న అసలే నీచాతి నీచుడు, వాడికి ఈ విషయం తెలిసిందంటే వాడిని ఏం చేయటానికి తీసుకెళ్ళాడంటావు మామయ్య అనేపాటికి ముందు మనం ఇక్కడ ఉండకూడదు అని ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్ళారు. ఎంత దాంట్లో సుందరం ఆదిత్యని తీసుకెళ్ళి ఒక గదిలో కట్టేయించాడు. ఆదిత్య ఎదురు తిరిగిపోతున్నాడని అక్కడున్న మనుషులతో రక్తాలు వచ్చేలా, నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ పడిపోయేలా కొడుకని కూడా ఆలోచించుకోకుండా దారుణంగా కొట్టాడు ఆదిత్యనే. వాళ్ళతో కూడా కొట్టించేసేపాటికి కాలు బాగా బెణికేసింది. దానికి తోడు షర్ట్ నిండా బ్లడ్డే, మొహం నిండా బ్లడ్డే, తల పగిలిపోయిందే. చూడలేక నిర్మల ప్రాణం కదిలిపోయి, నిర్మలకి ఎంతో ఇష్టమైన కొడుకు ఆదిత్య కూతురు విషయంలో అలా జరిగిందన్న తమాయించుకోగలిగింది కానీ కొడుకు విషయంలో అలా జరుగుతుంటే తీసుకోలేకపోయిందే. నీకు దండం పెడతానయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను, పెళ్లి చేసుకున్నాడుగా, అది కడుపుతో ఉందిగా, వదిలేయి రాదు, నీకు దండం పెడతాను. కూతురు జీవితం ఎటు నాశనం అయిపోయి దూరం చేసేసావు, వాడి బతుకు కూడా నాశనం చేయబాకు. పిల్లలు లేని బతుకు ఎందుకంటావు చెప్పు, వాళ్ళు సంతోషాలు చూడలేని జీవితం ఎందుకంటావు. నువ్వు ఎన్ని అన్యాయాలు చేసినా, ఏం మాట్లాడలా, ఎన్ని అక్రమాలు చేసినా ఊడుకున్నా, పిల్లాడిని అలా చేయమాక అనేపాటికి నిర్మల్ని పడేసి కొట్టాడు సుందరం. అంతా దాంట్లో ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు ఒప్పుకుంటావా ఒప్పుకోవా, విడాకుల కాగితాల మీద సంతకం పెడతావా లేదా, నువ్వు చచ్చినా కూడా నేను పెట్టనురా సంతకాలు అని ఆదిత్య అనేపాటికి ఎంత పొగర్రా నీకనే అన్నం నీళ్లు ఇవ్వకుండా దాహం అంటున్న గుక్కె నీళ్లు కూడా పోయినివ్వలేదు నిర్మల్నే. అలా 3 రోజులు గడిచిపోయాక 4వ రోజుకి నీరసించిపోయాడు ఆదిత్య. కనీసం తగిలిన దెబ్బలు సెప్టిక్ అవుతాయి అని కూడా లేకుండా చిటికెడు పసుపు కూడా పెట్టనివ్వలేదు. వాటర్ బాటిల్ ఎత్తుకెళ్ళి ఏదో సినిమాల్లో విలన్లు గనక అలా పోసినట్టుగా ఆదిత్య ముందు నుంచి పోసి సంతకం పెడితే నీకు ముద్ద పెట్టి నీకు మంచినీళ్ళు ఇస్తాను అనేపాటికి ఆదిత్య సంతకం పెడతాను కట్లోడదేమన్నాడు. 3 రోజుల నుంచి ఫుడ్ లేని కొడుకు ఏం చేస్తాడులే అనుకునేసరికి పడేసి సుందరాన్ని కుక్కను కొట్టినట్టు కొట్టాడు ఆదిత్య. పైకి కిందకి ఎగరేసి కొట్టేపాటికి సుందరం లేవలేక బయటికి పరిగెత్తుకొచ్చి తలుపులు మూసేశాడు. తలుపులు మూసేసిన సుందరం పగతో రగిలిపోయే కూతురు విషయంలోనే అక్కడ దాకా వస్తే నేను దయాజాలి చూపించలేదు, వీడి విషయంలో చూపిస్తానా అని వెళ్ళి కాలకూట విషయాన్ని తీసుకొచ్చి ఆ విషయాన్ని పాలు దెమ్మనమని కలిపిచ్చి, నేనిస్తే తాగడవాడు, నీ చేత్తోనే ఇవ్వు, అసలు వీడనే వాడే లేకపోతే నేను నా ఉంపుడు గత్తిని పెళ్లి చేసుకుని ఈ వయసులో నలుగురిని కానీ ఆస్తి మొత్తం వాళ్ళకి పెడతాను, నాకు నచ్చినట్టు చేసి నువ్వు నీ చేతులతోనే నీ పిల్లల్ని చంపుకోవాలి పదమనే పాటికే నిర్మల కుంగిపోయింది, కుళ్ళిపోయింది. దాంతో తలుపు తీసేసరికి ఆదిత్య ఉంటే కొడుకు తను తాగించలేదు, తనే తాగేసి కొడుకు క్షమాపణ చెప్పి పడిపోదాం అనుకునే లోపు చూస్తే వెనకమాల గ్లాస్ కిటికీ పగిలిపోయిందే. కొడుకు దాంట్లోంచి దూకేసి అల్లంత దూరాన పారిపోవటం చూసి తలుపులు దగ్గరికి వేసి బయటకు వస్తే తాగాడవాడు అన్నాక తాగాడయ్యా అన్న తర్వాత తలుపులు గడేసావే చూడలేక వాడిని అన్నాక ఇప్పుడు వాడు కొట్టుకొని సస్తాడు నన్ను కొట్టినందుకు. నా పంతమా నా పిల్లలా అంటే నా పంతమేనే, నీ అన్న గెలవకూడదు, వాడు గెలవకూడదనే వాడిని నడి రోడ్డు మీదకి లాగా, నీ వదిన్ని మొగుడున్న ముండమోపి దాన్ని చేశా, నా కూతురు నా మాట కాదందనే వాడి నడుములన్నీ విరిచేయించి సంసారానికి పనికి రాకుండా చేశా. ఇప్పుడు వీడు పోయిన తర్వాత నీ అన్న కుటుంబాన్ని వెతికి చంపుతా వదిలేస్తాననుకుంటున్నావు కావాలా, నా ఉంపుడు గత్తెం చేసుకొని నలుగురిని కంట, నువ్వు వాళ్ళకి ఆయాగా దాసేగా పడుండాలి, వెళ్ళి అన్నం వండిపో అనేసరికి అన్నం వండి కూరలు వండిందే. రోజు 4-5 రకాల స్వీట్లు తింటాడు సుందరం. నిర్మలే వండాలి, అన్నీ వండి అన్నిట్లో విషం బాటిల్ అక్కడే ఉంటే కొడుక్కి పట్టాల్సిన పాలు తెచ్చి పక్కన పెట్టి అవన్నీ పోసి స్వీట్లు చేసి సుందరానికి వడ్డిస్తూ ఉంటే వాడు పోతున్నాడని నీకు బాధగా లేదా? అయ్యో నిన్ను పెళ్లి చేసుకున్న రోజునే నువ్వు ఏం చేసినా భరించడానికి నేను అలవాటు పడిపోయాను, నీ మాట వినుంటే వాడికి ఆ గతి పట్టకపోనుగా అంటూనే వడ్డిస్తే నువ్వు ఇలాగే ఉండాలి,
నువ్వు నరకం అనుభవించాలి, నీ కూతురు బతకాలా, నీ కొడుకు ఇలా పోతున్నారని అంటూ దున్నపోతు తిన్నట్టు తిన్నాడు సుందరం. తిన్నాక గదిలోకి వెళ్ళాడు సుందరం. వెళ్ళిన తర్వాత కడుపులో పోట్లు వచ్చి సుందరం నోట్లో నుంచి నురగలు కక్కుంటూ కొట్టుకుంటున్నాడు సుందరం. అంతా దాంట్లో బయటున్న మనుషుల్ని పిలవబోతే నోటికి గుడ్డలు కట్టేసి పట్టుకొని, ఎన్నేళ్ల నుంచి పడుతున్నానురా నువ్వు పెట్టే నరకాలు, నీ వల్ల బాధలు పడలేక నా తల్లి తండ్రి పోయారు, నా పుట్టిల్లు నాకు లేకుండా చేశావు, నా అసహాయతనే నిస్సహాయతగా తీసుకున్నావు, నా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నావు, భరిస్తున్నాననే నా అన్ననే నడి రోడ్డు మీదకి తీసుకొచ్చావు, వాళ్ళకి రూపాయి ఇవ్వకుండా చివరికి నీడ లేకుండా చేసేసావు వాళ్ళనే, వాళ్ళ డబ్బులు తిని నువ్వు పెద్ద మనిషి అయ్యావు, కన్న కూతురు చివరికి నా మేనల్లోని పెళ్లి చేసుకుంటే దాని జీవితంలో శుభం సుఖం లేకుండా చేసేసావు, నీలాంటి వాడు ఇంకా ఉండకూడదు, ఈ తాళి ఈ పసుపు కుంకాలకేగా నేను ఇవన్నీ చేశాను, మా వదిన శాపం ఫలించింది ఈ రోజుకని తాళి నల్లబూసలు తెంచి గాజులు పగలగొట్టే బొట్టు చెరిపేసుకుంది. ఈలోపు సుందరం చచ్చాడు. వెంటనే పోలీసుల్ని పిలిపించి బీరువాలో ఉన్న 2 కోట్లు పడేసి సూసైడ్ చేసుకొని చచ్చాడు, ఎప్పటి నుంచో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని రాసుకోమని శవాన్ని కూడా ఎమ్మటి ఎత్తేంచి అక్కడున్న రౌడీలకు కూడా డబ్బులు పడేసి వెళ్ళిపోమందే. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఆస్తిపత్రాలు మొత్తం తీసుకొని నగలు అవన్నీ ఒక ట్రాలీకి సర్దేసుకొని ఆ తర్వాత స్నానం చేసి బొట్టుగాలు గాజులు పూలు తీసేసి శుభ్రంగా మామూలు చీర ఒకటి కట్టుకొని ఇంటికి తాళాలు వేసేసి అక్కడి నుంచి ఒక కారు మాట్లాడుకొని పుట్టింటికి బయలుదేరింది నిర్మల. ఇదంతా జరగటానికి జస్ట్ ఒక్కరోజు పట్టిందంతే టైం. ఈలోపు ఆదిత్య సిటీకి రావటం వచ్చే ఇలా సెక్యూరిటీ అతన్ని అడిగితే అమ్మగారు వచ్చారు, వాళ్ళోళ్ళు వచ్చారు, ఇలా జరిగిందని తెలిసి బాధపడ్డారు, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అనేసరికి కాలు అసలు నడవనివ్వట్ల. దాంతో ముందు హాస్పిటల్కి వెళ్ళి కాలుకి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని బ్యాండేడ్ వేశారు. ఆ తర్వాత ఒళ్ళంతా మిగతా దెబ్బలకి ట్రీట్మెంట్ కూడా చేయించుకోకుండా తిరిగి బయలుదేరి సంధ్య దగ్గరికి వెళ్ళేపాటికి ఒళ్ళంతా రక్తం దెబ్బలతో ఉన్న ఆదిని చూసి సంధ్య ఆది అని పరిగెత్తుకుంటూ వచ్చే, ఎందుకు నన్ను ఇంత ప్రేమించిన వాడివి ఎందుకు చెప్పలేదురా, ఎందుకు మనసులోనే పెట్టుకున్నావు బావా, ఎందుకు ఇలా చేసావు అనేపాటికి నేను నిన్ను మోసం చేయలేదే, నిన్ను వదిలేయలేదే పిచ్చిదానా, మోసం చేశాను అనుకున్నావా, వదిలేశాను అనుకున్నావా, వెళ్ళిపోయాను అనుకున్నావా అనేసరికి ఆ అమ్మాయిని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని ఆ అమ్మాయి పొట్ట మీద చేసి దగ్గరికి తీసుకొని ఇద్దరూ అలా ఏడుస్తుంటే చూస్తూ వీళ్ళందరూ అలా నిలబడిపోయి ఏంట్రా ఇదంతా అని అడిగింది సుమ. నువ్వు ప్రేమించలేదా బావనే, నీదైతేనే ప్రేమ, బావన్ నాన్న అలా చేశాడని తెలిసి కూడా ఇన్నేళ్ళు మరి బావనే అలాగే నీ భర్తే అనుకుని నువ్వు ఇక్కడే పడుండట్లేదా అక్క, కష్టాలు నష్టాల్లో నేను ప్రేమించా, మీ ప్రేమను చూసే ప్రేమించా, చిన్నప్పటి నుంచి ప్రేమించా, దాని మెళ్ళో తాళిగా భావించి చేయనేశాను, ఇవన్నీ తెలిస్తే మా నాన్న గురించే ఎటు మామయ్య బావ పెళ్ళి ఒప్పుకోరు, అసలు ముందు ఇదే ఒప్పుకోదు కాబట్టే ఇలా చేశాను, అంటే నువ్వు ఆ రోజు తాకుండానే కలిసావు కదూ, నీలాంటి బంగారంతో కలుస్తారే అని అయినా తాళి కట్లే పెళ్లి చేసుకోలే అన్న తర్వాత ఈలోపు నిర్మల అక్కడికి వచ్చిందే. అందరు కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగితే ఏంటి అవతారం అని అడిగారు రాజారావు. వాణ్ణి చంపేశానని చెప్పింది సుందరాన్నే. చెప్పేపాటికి వాళ్ళు షాక్ అయిపోయి పిల్లాడి చేతిలో ఆస్తి డాక్యుమెంట్లు అవి పెట్టేసే, చాలా పెద్ద మహాపాపం చేశానమ్మా అనే కూతురు కాళ్ళు పట్టుకోకపోతే అల్లుడు ఊరుకో అత్తయ్య అన్న తర్వాత అందరూ ఇలా హ్యాపీగా సెటిల్ అయ్యే రాజారావు గారు ఏమంటాడు, చిన్నప్పటి నుంచి పెంచుకున్న మేనల్లుడు, దాంతో మేనల్లుడిని దగ్గరికి తీసుకుని పెద్దోడి అయిపోయావురా అనే అత్త మామ అన్నాక అరుణ్ కౌగిలించుకున్నాడు. సుమ అందరూ బాగానే ఉన్నారు బావ, మనిద్దరమే అన్నాక వెళ్దుగానిలేవే ఒక 6 నెలలు హనీమూన్కి అని అందరినీ కలిపి సిటీలో ఉన్న తన ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ముందు అక్క బావనే హనీమూన్కు పంపి ఒక 6 నెలలు 3 నెలల కడుపుతో తిరిగి వచ్చింది అక్క. ఈలోపు సంధికి డెలివరీ అయ్యి బాబు పుట్టాడు. ఆ తర్వాత ఇక నిర్మల వాణి ఇంట్లోనే ఉంటూ బాబుని చూసుకుంటుంటే సంధ్యని తీసుకొని ఆదిత్య ఆఫీస్కి వెళ్దామా అనే, అక్కెటు ప్రెగ్నెంట్గా ఉందిగా, బావ మావయ్య మీరు రండి, ఆఫీస్ మందే చూసుకుందరు కానీ మళ్ళీ వేరే వ్యాపారం ఎందుకు అనే మొత్తం ఆస్తి లెక్క చూస్తే సుందరం కొంపలు కూల్చి మందిని ముంచే మొత్తం కలిపి సంపాదించిందంతా వాటిల్లో ఇన్వెస్ట్ చేసి వీటిల్లో ఇన్వెస్ట్ చేసి మొత్తం దాదాపు 1000 కోట్లు పైనే ఉంది. కరెక్ట్గా ఆస్తిని 2 సగాలు చేసే
సగం అక్కకి ఇచ్చేశాడు. ఆ తర్వాత మిగతా సగం తన పేరు మీద పెట్టుకున్నాడు. తనకది కాక ఎటు బిజినెస్ ఉంది, కోట్ల రూపాయల టర్నోవర్లో ఉంది. ఆ వ్యాపారంలో అక్క భర్తనే మామయ్యని కూడా తనతో పాటు తీసుకెళ్తూ ఆ తర్వాత అక్కకి కూతురు పుట్టిన తర్వాత సంజ కొడుకు వెళ్ళి ఆ బుడ్డదాన్ని చిటికెన వేలు పట్టుకుంటే మళ్ళీ మొదలు అనేసరికి పకా నవ్వి నా కొడుకు కదూ నా బుద్ధులే అనేసరికి వదిన బుద్ధి కూడాలే, చిన్నప్పటి నుంచే మా అన్నయ్యని సెట్ చేయలా అని నవ్వేసింది సంధ్య. ఇలా ఈ నవ్వుల మధ్య ఈ కథ ఇలా కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జే యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.